ఎస్ మాతాజీ. ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ ఇస్తాను. హరే కృష్ణ భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీ ప్రభుపాద అండ్ గురు మహారాజ్. ప్రతి శనివారం మరియు ఆదివారం జరిగే మన తెలుగు శ్రీమద్ భాగవతం కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయిన భక్తులందరికీ స్వాగతం. నిన్న మాతాజీ మనకు ఇవాళ మన 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 దగ్గర అర్చన భక్తి దేవి దాసి మాతాజీ ఉన్నారు. మాతాజీ నిన్న మనకు దైవ వర్ణాశ్రమము మరియు శుద్ధ భక్తి అని అంశం గురించి ప్రవచనం చెప్పారు. సో ఈరోజు పార్ట్ 2 అండి. ఓకే, ఎవరైతే మీరు వినలేదో నిన్న క్లాస్లో, ఓకే, సో దయచేసి మీరు మళ్ళీ వీడియో వినాలని కోరుకుంటున్నాము. ఓకే, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ఆక్టోరిస్టర్ శిల్పపాద్ అండ్ గురు మహారాజ్. సో చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. 2 రోజులు మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. మాతాజీ ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతామా? ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, గోపీ జన వల్లభ గిరివరధారీ, గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ జయ ప్రభుపాద,
प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद हिज डिवाइन ग्रेस अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय जय इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव वृंद की जय जय नामाचार्य श्रील हरिदास ठाकुर की जय जय प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय ब्रजभूमि श्री वृंदावन धाम की जय नवद्वीप मायापुर धाम की जय पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गंगा माई की जय यमुना माई की जय तुलसी महारानी की जय भक्ति देवी की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय समवेत गौर भक्त वृंद की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल हरि हरि बोल all glories to assembled devotees हरे कृष्ण all glories to assembled devotees हरे कृष्ण all glories to assembled devotees हरे कृष्ण all glories to Sri Guru and Sri Gauranga all glories to Srila Prabhupada Namo जय Vishnupadaya Krishna Presthaya Bhutale Srimate Bhakti Vedanta Swaminiti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Narayanam Namaskritya Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayam Mudirayet नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी हरे कृष्ण తెలుగు గీతా కాన్ఫరెన్స్ భక్తులందరికీ నా ప్రణామాలు ఈరోజు మనము దైవ వర్ణాశ్రమము మరియు శుద్ధ భక్తి ఇందులో రెండవ సెషన్ చేయబోతున్నాము నిన్న మనము శుద్ధ భక్తి అంటే ఏంటి దైవ వర్ణాశ్రమంకి శుద్ధ భక్తికి ఉన్న సంబంధం ఏంటి చూసాం అంతేకాకుండా శ్రీమద్ భాగవతం 11వ స్కందం నుంచి ఉద్ధవ్ గీతలో నుంచి 4 శ్లోకాలు దివ్య చిత్రపటంలో మనం చూసాం భగవంతుడు 3 రకాల యోగాలు మనిషికి ఇచ్చారు కర్మ జ్ఞాన భక్తి సో కర్మకి కావాల్సిన అర్హత ఏంటి కర్మ చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి కర్మ అంటే కర్మయోగం కర్మయోగం చేయడానికి అర్హత ఏంటి భక్తి యోగం చేయడానికి అర్హత ఏంటి జ్ఞానయోగం చేయడానికి అర్హత ఏంటి చూసాం ఎవరికైతే జ్ఞానయోగము ఇంకా భక్తి యోగం చేయడానికి అర్హత లేదో వాళ్ళు కర్మయోగం చేయాల్సిందే వాళ్ళకి వేరే దారి లేదు సో మనం ఏం చూసాం ఇంకా జ్ఞానయోగంలోకి వెళ్ళడానికి అర్హత ఏంటంటే నిర్విణ్ణానం న్యాసినామిహ కర్మసు అంటే డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్ళనులేండి టైం అయిపోతుంది మనకి ఇప్పుడు ఈరోజు మెయిన్ మనము టైం స్పెండ్ చేయబోయేది దివ్య చిత్రపటంలో మనము ఒక నిమిషం మీకు అది మళ్ళీ ఆ పిక్చర్ షేర్ చేస్తాను
పోయింది, మళ్ళీ ఓపెన్ చేయాలి, ఒక్క నిమిషం. సో నిన్న దివ్య చిత్రపటంలో మనము ఇది దైవ వర్ణాశ్రమ ధర్మం ఏరియా చూసాం కదా. సో అందులో ఏం జరుగుతుందో అది మనం ఈరోజు చూద్దాం. అండ్ తర్వాత మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు మనము క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు. నిన్న జరిగిన క్లాస్లో క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే, ప్రశ్నలు ఉంటే మనం చూద్దాం. ఓకే, పోనీ నాకు పంపిస్తారా మాతాజీ చాట్లో ఓ లావణ్య ఓపెన్ అయింది మాతాజీకి మేము మాతాజీ. షేర్ చేయొచ్చు, మీరు షేర్ చేయగలరా? నేను చేస్తాను, మీకు కూడా పంపిస్తాను. కానీ తర్వాత ఓకే. ఇప్పుడు షేర్ కనిపిస్తుందా మీకు? ఇంకా రాలేదు మాతాజీ. ఇప్పుడు కనిపిస్తుంది. Yes. కనిపిస్తుంది, ఓకే. సో నిన్న మనము ఈ దివ్య చిత్రపటాన్ని చూసాం కదా, కర్మి గురించి చూసాం నిన్న మనము. సో ఇప్పుడు డైరెక్ట్ మనం పాయింట్కి వచ్చేద్దాము. ఈ ఎప్పటి వరకు అయితే సాధువుల సాంగత్యం దొరకదో అప్పటి వరకు ఒక బద్ధ జీవాత్మ కర్మి లేదా వికర్మి, అంతే, ఈ రెండే చేయగలడు. అంటే వికర్మ చేయగలడు లేదా కర్మకాండ చేయగలడు, ఈ రెండు. ఎన్ని జన్మలు ఎత్తినా సరే పరతత్వం వైపు అతను తిరగడు అనమాట. ఎప్పుడు తిరుగుతాడు? ఎప్పుడైతే అతనికి ఒక సాధు సాంగత్యం దొరుకుతుందో అప్పుడు అతను పరతత్వం గురించి తెలుసుకుంటాడు, ప్రయత్నిస్తాడు. సో ఈ కర్మికి ఒకవేళ ఒక జ్ఞాని సాంగత్యం దొరికిందనుకోండి, అప్పుడు ఎలాగో కర్మలు చేస్తున్నాడు, లేదా వికర్మి అనుకోండి, వికర్మలు చేస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు, ఒక సాధు. సో ఇట్ సైడ్ నిన్న కొంచెం మనం చెప్పుకున్నాము, నిష్కామ కర్మయోగ చేస్తాడని చెప్పుకున్నాము. ఆ నిష్కామ కర్మయోగంలో ఏముంటుంది అన్నది ఈరోజు చెప్తాను. సో అంటే మనము ఏ దారిని మనము సెలెక్ట్ చేసుకుంటామన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనకి ఎలాంటి సాంగత్యం దొరుకుతుందో దాని ప్రకారం మనం ఆ దారిని పట్టుకొని వెళ్తామన్నమాట. సో జ్ఞాని సాంగత్యం దొరికిందనుకోండి, అప్పుడు మనము కర్మ చేస్తూ, ఇప్పుడు జ్ఞానులకి వాళ్ళ గోల్, వాళ్ళ లక్ష్యం ఏంటి? బ్రహ్మప్రాప్తి కదా. సో బ్రహ్మప్రాప్తి లక్ష్యం కాబట్టి వాళ్ళ సాధన ఎలా ఉంటుందంటే, కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ ఆ కర్మతోటి నాకు బంధన వద్దు. కాబట్టి ఆ కర్మలు చేసి దాని ఫలితాలని అర్పించేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నేను కర్మ ఫలితాన్ని తీసుకుంటే అది నన్ను బంధిస్తుంది కదా, అందుకని కర్మ ఫలితాలను వదిలేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే అతని అంతఃకరణ శుద్ధి వస్తుంది. సో పూర్తిగా ఎప్పుడైతే అంటే రజో తమో గుణాలు తగ్గుతూ పోతాయి అన్నమాట. సత్వగుణం పెరుగుతుంది, రజో తమో గుణాలు తగ్గుతాయి. సో సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? సత్వాత్ సంజాయతే జ్ఞానం. అంటే సత్వగుణముతో మనకి జ్ఞానం లభిస్తుంది. ఏమి జ్ఞానము? నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అన్న జ్ఞానము అతను రియలైజ్ అవుతాడు. జస్ట్ మనము థియరీగా చదువుకోవడం కాదు, యాక్చువల్లీ రియలైజ్ అవుతాడు. సో అది ఎలాగొస్తుందంటే కర్మ ద్వారానే వస్తుంది. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి నారదముని కూడా చెప్తారనమాట వ్యాసదేవుడికి. శ్రీమద్ భాగవతము మొదటి స్కందములో చెప్తారు ఏంటంటే, మనల్ని కర్మ బంధిస్తుంది కదా, అదే కర్మతోటి మనము విముక్తి కూడా చెందొచ్చు. ఎలాగా? ఇంతకుముందు మనము కర్మలు మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నాం. మనం కర్మలు ఇంద్రియ తృప్తి కోసం చేస్తే ఆ కర్మ మనల్ని బంధిస్తుంది. అదే కర్మని మనము ఒకవేళ భగవంతుడిని సంతోషపరచడం కోసం చేశామనుకోండి, ఆ కర్మ మనల్ని బంధించదు కాదు కదా, బంధన కలగదు, పైపెచ్చు మనకి విముక్తిని కలిగిస్తుంది. కర్మ ఏ కర్మ అయితే మనల్ని బంధిస్తుందో
అదే కర్మని మనము యజ్ఞం రూపంలో చేసామనుకోండి, సో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తేడా ఏంటంటే, లెఫ్ట్ సైడ్ వాళ్ళు విరక్తితోటి, అంటే నాకు ఎటువంటి బంధన వద్దు అన్న విరక్తితోటి అర్పిస్తారు కర్మఫలాన్ని, ఈ గ్రీన్ వాళ్ళు, నిష్కామ కర్మయోగం వాళ్ళు. అదే ఇటు ఈ కర్మికి ఒకవేళ భక్తుల శుద్ధ భక్తుల సాంగత్యం దొరికిందనుకోండి, సో ఇక్కడ రెగ్యులర్ వర్ణాశ్రమ వాళ్ళని శుద్ధ భక్తులని అనరు, వీళ్ళని శుద్ధ భక్తులు అంటారు. అంటే వీళ్ళు ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు, కానీ శుద్ధ భక్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారనమాట ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. సో ఈ కర్మికి ఒక శుద్ధ భక్తుడి సాంగత్యం, ఇక్కడ ఉండే శుద్ధ భక్తుడి సాంగత్యం దొరికిందనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా నీ కర్మ వదిలేసేయని చెప్పరు. ఏం చెప్తారు? నువ్వు కర్మలు చేస్తూ నీ కర్మని భగవంతుడికి ప్రేమతో సమర్పించు అని చెప్తారనమాట. సో ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ ఇందులో దైవ వర్ణాశ్రమ ధర్మలో యాక్టివిటీస్ ఏముంటాయి అంటే, ఫస్ట్ కర్మలు చేయాలి. ఎందుకు చేయాలి కర్మలు? ఇంకా ఎందుకంటే శుద్ధ భక్తికి కావాల్సిన అర్హత ఏంటి? దృఢ శ్రద్ధ అని చెప్పుకున్నాం, గుర్తుందా? దృఢ శ్రద్ధ. ఈ శ్రద్ధని కూడా మనము ఇంకొంచెం డీటెయిల్గా చదివితే బాగుంటుంది చెప్పుకుంటే, కానీ సరే కొంచెం చెప్తాను ఉండండి. శ్రద్ధ శ్రద్ధ అంటే ఇది మనకి దృఢ శ్రద్ధ వస్తే 24 గంటలు నేను భగవంతుడి దాసుణ్ణి అన్న ప్లాట్ఫామ్ మీద ఉంటాడనమాట. ఎవరికైతే దృఢ శ్రద్ధ వస్తుందో వాళ్ళు 24 గంటలు నేను భగవంతుడి దాసుణ్ణి అన్న ప్లాట్ఫామ్లో ఉంటాడు. ఇంకా వేరే ఉపాధులేమి ఉండవన్నమాట. సో మనకి ఎలా తెలుస్తుంది దృఢ శ్రద్ధ వచ్చిందా లేదా అని? శరణాగతులు అయిపోతాడు. ఆ సిమ్టము, లక్షణం ఏంటి? ఆ దృఢ శ్రద్ధ వచ్చిన వాళ్ళ లక్షణము, క్యారెక్టరిస్టిక్ ఏంటంటే శరణాగతులు అయిపోతారనమాట. శరణాగతి అంటే ఏంటి? శరణాగతికి 6 ఇవి ఉంటాయి, ఏమంటారు, 6 అంగాలు ఉంటాయి. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం. నిన్న చెప్పుకున్నాము, జస్ట్ లిస్ట్ చేశాను కానీ డీటెయిల్స్ చెప్పలేదు. ఆనుకూల్యస్య సంకల్ప అంటే ఏంటి అంటే, ఏదైతే భక్తి చేయడానికి అనుకూలమో దాన్ని చేస్తాడనమాట. ఆనుకూల్య అంటే ఎలా చేస్తాడు? సంకల్పం తీసుకుంటాడు. అంటే తనకి అంటే నచ్చకపోయినా అది పాయింట్ కాదు. ఇది చెయ్యాలి, ఇది అంటే శుద్ధ భక్తి చేయడానికి ఇది ఫేవరబుల్, ఇది అనుకూలంగా ఉందంటే దాన్ని చేస్తాడు. అలాగే ప్రాతికూల్యస్య వర్జనం, శుద్ధ భక్తి చేయడానికి ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని చేయడు, వదిలేస్తాడు. శరణాగతి ఇది సిమ్టమ్ అనమాట. దృఢశ్రద్ధ వచ్చిందంటే శుద్ధ భక్తి చేయడానికి ప్రతికూలంగా ఉండే సిట్యువేషన్ వదిలేస్తాడు. శుద్ధ భక్తి చేయడానికి అనుకూలంగా ఉండే సిట్యువేషన్ని తీసుకుంటాడు శరణాగతి వచ్చిన వ్యక్తి. సో ఇప్పుడు మనము నిన్న ఇది డిస్కస్ చేసుకున్నాం. రజోతమో గుణాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే భక్తిలో మనం ముందుకు పోలేము. రజోతమో గుణాలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయన్నమాట. సో శరణాగతి ఒక సిమ్టమ్ ఏంటంటే, మనము ఇప్పుడు మనకి భక్తుల సాంగత్యం కావాలి, మనము సత్వగుణంలో ఉండాలి. ఇంకో క్వాలిటీ, ఇంకోటి ఏంటంటే రజోతమో గుణాల నుంచి దూరంగా ఉండాలి, కానీ సత్వగుణంలో కూడా ఉండాలి. ఎందుకని? సత్వగుణంలో ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ కూడా దైవ వర్ణాశ్రమంలో కూడా ఇది వర్తిస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఇప్పుడు మనము భగవంతుడి గురించి విన్నాము, కానీ వింటే మనకి శ్రద్ధ కలగలేదు. భగవంతుడి గురించి వినిన తర్వాత కూడా ఏదో స్టోరీ విన్నట్టు వినేసి మన జీవితంలో ఏమీ మార్పు రావట్లేదు. మనం ఎప్పుడు చేసే పనులు మామూలుగా అవే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన కాన్షియస్నెస్లో ఏమీ తేడా రావట్లేదు. ఎందుకని అలాగా? ఎందుకంటే మనం తమో గుణాలు
ప్రభావంలో ఉన్నామన్నమాట. అదే సత్వగుణంలో ఉన్నామనుకోండి, మనం వింటే విన్నది విన్నట్టు అర్థం చేసుకోగలము. ఏం చెప్తున్నారో అది మనము ఆ, విన్నది శాస్త్రంలో ఉన్నది విన్నది విన్నట్టు మనము అర్థం చేసుకోగలం అనమాట. అది సత్వగుణము అడ్వాంటేజ్. సో దైవ వర్ణాశ్రమ ధర్మము అంటే అక్కడ ఏమేమి ఉంటాయంటే ఈ ఆ, ఒకటి, మనం కర్మలు చెయ్యాలి. ఎందుకు ఇంకా కర్మలు చేయాలి? తావత్ కర్మాణి కుర్వీత. ఉమ్, నిన్న చూసాము. ఆ, తావత్ కర్మాణి కుర్వీత న న నిర్విద్యతే. ఏంటది శ్లోకము? ఒక్క నిమిషం. 11:29 శ్లోకం. శ్రద్ధ యావన్న జాయతే. ఒక్క నిమిషము. ఇలెవెన్ 29. ఎస్. తావత్ కర్మాణి కుర్విత న నిర్విద్యేత యావత మత్కథా శ్రవణాదౌ వా శ్రద్ధ యావన్న జాయతే. ఎప్పటి వరకైతే మనకి శ్రద్ధ రాలేదో, లేదా విరక్తి రాలేదో. జ్ఞాన మార్గంలో వెళ్ళాలంటే విరక్తి రావాలి, భక్తి మార్గంలో వెళ్ళాలంటే శ్రద్ధ రావాలి. రెండు లేవంటే కర్మలు చేయాల్సిందే. అది పాయింట్ ఇక్కడ. సో మనం ఇప్పుడు మనకి భక్తుల సాంగత్యం దొరికింది కాబట్టి మనము భక్తి ఇటుపక్క వెళ్తున్నాము, కుడివైపు వెళ్తున్నాము. భక్తుల సాంగత్యం దొరికింది కాబట్టి. సో మనం ఇప్పుడు విరక్తి కోసం ట్రై చేయట్లేదు, మనకి శ్రద్ధ కావాలి. శ్రద్ధ వచ్చిందంటే, వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఆ 6 అంగాలు కనిపిస్తాయి అన్నమాట. శరణాగతి అంగాలు. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతి ఇది విశ్వాస. అంటే ఏంటి? రక్షిష్యతి ఇది విశ్వాస అంటే ఆ నన్ను భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు అన్న నమ్మకం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ఇమీడియట్గా భగవంతుడినే తలుచుకుంటాడు. అంతేగాని వేరే వాళ్ళ గురించి ఆలోచించడు. అంటే ఇప్పుడు నాకేమన్నా కష్టం వచ్చిందనుకోండి, నేను ఓ మా అమ్మ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, లేకపోతే మా హస్బెండ్ నన్ను ప్రొటెక్ట్ చేస్తారు, లేకపోతే మా అబ్బాయి నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, లేకపోతే నా ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగుండదు. ఇమీడియట్గా రక్షిష్యతి ఇది విశ్వాస అంటే నన్ను రక్షించేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఆ నమ్మకం ఉంటుందన్నమాట. రక్షిష్యతి ఇది విశ్వాస. ఇంకోటి 4th వన్ గోప్తృత్వే వరణం. గోప్తృత్వే వరణం అంటే నన్ను పోషించేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. నన్ను పోషించే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? భగవంతుడిది. ఆయనే చూసుకుంటాడు. నేను ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నా ప్రొటెక్టర్, నా మాస్టర్ ఎవరు? భగవంతుడు. సో ఈ రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదా. నన్ను రక్షించేవాడు భగవంతుడు, గోప్తృత్వే వరణం అంటే నావన్నీ చూసుకునేవాడు భగవంతుడు. ఈ రెండిట్లో కొంచెం తేడా ఉంది. తేడా ఏంటంటే ఈ రక్షిష్యతి ఇది విశ్వాస ఇది ఎప్పుడు కనిపిస్తుంది? కష్టాలు వచ్చినప్పుడు కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ద్రౌపదికి అప్పుడు చీరహరణ జరిగేటప్పుడు, చీరహరణ కాదు అదేంటి, మన దుశ్శాసనుడు ఏమంటారు ఆ జూదం గ్యాంబ్లింగ్ మ్యాచ్లో తన చీరను లాగుతున్నాడు చూడండి. అప్పుడు ఆ సిట్యువేషన్లో ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు. అప్పుడు తను భగవంతుడిని ఇమీడియట్గా భగవంతుడిని శరణు కోరింది. అదనమాట రక్షిష్యతి ఇది విశ్వాస. ఇది సరెండర్కి ఇదొక సిమ్టమ్. అంటే కష్టం వచ్చినప్పుడు మనకు ఆ భగవంతుడు ఒక్కడే కనిపిస్తాడు, ఇంకెవ్వరు కనిపించరు. అది రక్షిష్యతి ఇది విశ్వాస. ఇది శరణాగతికి ఒక సిమ్టము.
నాకు కష్టం వచ్చినప్పుడు నేను భగవంతుడిని తలుచుకుంటున్నానా, ఇంకెవరినైనా వేరే ఇక నేను సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, లేకపోతే వేరేవన్నీ చూసుకుంటున్నాను. రక్షిష్యతి ఇది విశ్వాస. గోప్తృత్వే వరణం. ఆయనే నా నా ప్రొటెక్టర్, నా మాస్టర్. తర్వాత ఆత్మ నిక్షేప. ఆత్మ నిక్షేప అంటే తను పూర్తిగా భగవంతుడికి అప్పచెప్పేసుకొని ఇంకా ఈ శరీరాన్ని ఎలా పోషించాలి ఆ ధ్యాస ఉండదు. తను 24 గంటలు కేవలం భక్తి చేసుకుంటూ పోతాడనమాట. 24 గంటలు భక్తి చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మరి తనకి ఈ ఆ, భోజనం ఎలా వస్తుంది, లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది, ఈ ధ్యాస ఏమి ఉండదు. ఎందుకని? తను పూర్తిగా అంటే నేను భగవంతుడికి సమర్పించేసుకున్న తర్వాత ఇంకా ఈ శరీరము అంతా నాది కాదు, ఆయనదే. ఆయనే చూసుకుంటాడు. అదనమాట. ఇది ఎలాగంటే ఆ, ఆవుని ఒక్కొక్కసారి అమ్మేస్తారు, ఇంకొకళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తారు. సో ఆవుని అమ్మేసిన తర్వాత ఆ పాత యజమాని ఆ, అరే ఈరోజు ఆవుకి గడ్డి దొరికిందా లేదా వెళ్ళి చూసి వద్దామని చూస్తాడా? లేదు కదా. అమ్మేసిన తర్వాత వేరే వాళ్ళు చూసుకుంటారు. అలా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఒక్కొక్కసారి నా కుడి చేతిని నేను మొత్తం భగవంతుడికే ఇచ్చేసాను, అంటే ఈ చేతితోటి నేను కేవలం భగవంతుడి సేవ మాత్రమే చేస్తాను, ఇంకేం చేయను. అంటే ఈ చేతిని పూర్తిగా భగవంతుడికి నేను సమర్పించేస్తున్నాను. అలా కొంతమంది సంకల్పం తీసుకుంటారనమాట. ఒక్క చెయ్యి కాదు, శుద్ధ భక్తుడు అంటే మొత్తము తన చెయ్యి, తన స్పీచ్, తన మనస్సు, తన చెవులు అన్నీ, శరీరం మొత్తం అంతా భగవంతుడికి సమర్పించేసి కూర్చుంటాడు అనమాట. సో తనకి అలాంటి భక్తుడికి భగవంతుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి. నేను చూసుకుంటాను. అది చూసుకుంటాను కదా, తను వెనకాల వెనకాల వెళ్తారంట. తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని తను నడుస్తారు, వెనకాల నడుచుకుంటూ వెళ్తారు అలాంటి భక్తుడు వెనకాల. తనకి కావాల్సి అంటే తన శరీర పోషణ అంతా భగవంతుడు తన తన మీద తీసుకొని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇది శరణాగత భక్తుడికి ఇదొక సిమ్టము. అంటే తన గురించి తనకి ఎటువంటి చింత ఉండదు. లాస్ట్లో అకార్పణ్యం అంటే భగవంతుడి భగవంతుడి భక్తుల ముందు ఎంతో వినయంగా పూర్తిగా సరెండర్ అయి ఉంటాడు. అలాగా బయట వాళ్ళు ఎవరి ముందు అలా ఉండడు మళ్ళీ. అంటే అరే రాజుగారు, లేకపోతే ఈ ప్రైమ్ మినిస్టరు, లేకపోతే దేవతలు వీళ్ళని వాళ్ళ ముందెళ్ళి నన్ను రక్షించండి, మా మా పిల్ మా యూనో నేను కష్టాల్లో ఉన్నాను యజమాని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు. ఎందుకంటే ఇది అవమానం అనమాట, భగవంతుడికి అవమానం. ఎందుకంటే నేను భగవంతుడి మనిషిని ఇంకొకళ్ళ ముందెళ్ళి నేను ఒకవేళ అలాగ తల వంచాను అనుకో, అది అది తప్పు అవుతుంది. సో అందుకని ఇది ఇంకోటి, ఈ 6 సిమ్టమ్స్ ఉంటే మనకి దృఢశ్రద్ధ వచ్చినట్టు. సో ఇప్పుడు మనకు ఆ 6 సిమ్టమ్స్ లేవంటే మనం ఏం చేయాలి? కర్మలు చేయాలి, కర్మయోగం చేయాలన్నమాట. కానీ కర్మయోగం కేవలం అటు నిష్కామ కర్మయోగి చేసినట్టు కేవలం కర్మలు మాత్రమే చేసుకోవాలా? కాదు. అటుపక్క వాళ్ళు కేవలం కర్మలు చేస్తారు, కానీ ఆ కర్మ చేసే క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసా మీకు? కర్మ చేసేటప్పుడు కర్మ ఫలితం కోసం చేయరు. మనం చేసేటప్పుడు కూడా మనము ఏదన్నా జాబ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము? దాని శాలరీ చూస్తాము, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ చూసి సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కర్మలు అలా చేయరు, కర్మ ఫలితాన్ని ఆశించి వాళ్ళు చెయ్యరు. ఇది నా ధర్మం అని చెప్పి చేస్తారు. ధర్మం ఎలా తెలుస్తుంది అంటే స్వభావం నుంచి ధర్మం వస్తుంది. అందరికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావం నుంచి మనకి ధర్మం, ఇది మన ధర్మం అని డిసైడ్ చేస్తారు. ఎవరు డిసైడ్ చేస్తారు? గురువుగారు డిసైడ్ చేస్తారు. గురుకులంలో గురువుగారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్కి వస్తాను నేను, కానీ మామూలుగా జనరల్గా అయితే ఎలా ఉంటుందో వేదిక్ సొసైటీలో చెప్తున్నాను. ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత నీ స్వభావం అప్పుడు స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడగచ్చు. స్వభావము ఆ 3 గుణాల నుంచి వస్తుంది. మనము మన కర్మ, ఇంతకుముందు చేసిన కర్మ
మనతో పాటు ఉంటుంది. ఏ రసప్రియ చార్జ్ కాదు డెడ్ హోల్. సో ఇంతకుముందు మనం చేసిన కర్మ మనతో ఉంటుంది. ఏనే ఆ కర్మ ఎలాగొస్తుందంటే ఆ 3 గుణాల ప్రభావము, ఆ 3 గుణాల ప్రభావం ఉంటుంది మన మీద. సో ఇప్పుడు సత్వగుణము ప్రభావం ఎక్కువ ఉంటే మన స్వభావం ఎలా ఉంటుంది? స్వభావము అంటే ఇంకొంచెం ఓపెన్ చేసి చెప్పాలంటే స్వభావం అంటే ఆ గుణాల ప్రభావం మన చిత్తము, మన మనసు, మన బుద్ధి, మన ఇంద్రియాలు వీటి మీద ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మనసు సత్వగుణంలో ఉందనుకోండి, మనసు బుద్ధి ఇవన్నీ, అప్పుడు మనల్ని ఏమంటారు? మన స్వభావం ఎలాంటి స్వభావం? బ్రాహ్మణుడి స్వభావం అన్నమాట. సో బ్రాహ్మణుడి స్వభావంకి ఎలాంటి పనులు చేయాలన్నది భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్తారు. బ్రాహ్మణుడి స్వభావం అంటే అతని క్వాలిటీస్ ఏంటి, అతను చేయాల్సిన పనులు ఏంటి. పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగ్రహ. అది ఎలా డిసైడ్ చేస్తున్నారు? శాస్త్రంలో ఇచ్చింది ఆల్రెడీ. ఒకవేళ బ్రాహ్మణుడు అయితే ఈ పనులు చెయ్యాలి అనేసి. కానీ నువ్వు బ్రాహ్మణుడువా కాదా అని ఎలా తెలుస్తుంది? అది ఎక్స్పర్ట్ గురువుగారు చూసి స్వభావాన్ని పసిగడతారు. వాళ్ళకి టెస్ట్స్ ఉంటాయి. ఆయనకి ట్రైనింగ్ ఉంటుంది గురుగారికి, ఎలాగా ఈయన స్వభావం ఏంటి తెలుసుకోవడం. అంటే ఇంకొంచెం డీటెయిల్ చెప్పాలంటే ప్రభుపాద్ గారు చెప్తారు. ఇప్పుడు మనము మెడికల్ మెడికల్ సీట్ కావాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? కామన్ టెస్ట్ పెడతారు. అందరికీ కామన్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎంసెట్ ఎగ్జామ్ ఉండేది, తర్వాత ఇప్పుడు ఏవో నీట్ ఏదో ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు, కరెంట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్. బట్ ఇండియాలో సో అందరికీ కామన్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ ఉండే వాళ్ళని మెడికల్ కాలేజీకి పంపిస్తారు. అండ్ దాని నెక్స్ట్ వాళ్ళని బీడిఎస్ డెంటల్ కాలేజీకి పంపిస్తారు. దాని తర్వాత వచ్చిన ర్యాంక్ వాళ్ళని వెటనరీ కాలేజ్కి పంపిస్తారు. ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళని హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇలాగనమాట సీక్వెన్స్లో పంపిస్తారు. అలాగే ఫస్ట్ మనము ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ హౌ టు, అంటే ఇప్పుడు మనము ఎలాగా, ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ సిచ్యువేషన్లో మాతాజీ బాగానే ఉంది, మీరు ఇది మన వర్ణాశ్రమ దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీ అని చెప్తున్నారు, కానీ ఎలా తెలిసేది మనకి? ఇప్పుడు గురుకులాలు ఎక్కడున్నాయి? మనకు ఎలా తెలుస్తుంది నేను బ్రాహ్మణుడినా, క్షత్రియుడినా, వైశ్యుడినా ఎలా తెలుస్తుంది? ఎలా అసలు మొదలు పెట్టేది అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అడగచ్చు మీరు క్వశ్చన్ కదా. సో స్వభావము మనకి ఎలా తెలుస్తుంది అంటే దీనికి మనకి వర్ణాశ్రమ కాలేజ్ కావాలి. చిన్నపిల్లలనైతే గురుకులానికి పంపిస్తారు. సో ఇప్పుడు వర్ణాశ్రమ కాలేజ్ ఉంటుంది. ఆ వర్ణాశ్రమ కాలేజ్ ఎలా సెటప్ చేయాలనేది కొంతసేపట్లో చెప్తాను. కానీ వర్ణాశ్రమ కాలేజ్లో ఎలాగుంటుందంటే ఇలాగే మనకి సేమ్ థింగ్ గురుకుల్లో కూడా అనుకోండి, టెస్ట్ ఉంటుంది, కామన్ టెస్ట్. వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కామన్ టెస్ట్ ఒకటి పెడతారు. ఆ టెస్ట్లో అంటే బ్రాహ్మణ ఫస్ట్ టాప్ మోస్ట్ వాళ్ళకి టెస్ట్ చేస్తారు, ముందు అందరికీ బ్రాహ్మణ టెస్ట్ పెడతారు. అందులో ఎవరెవరు పాస్ అవుతారో వాళ్ళందరినీ బ్రాహ్మణ క్లాస్కి పంపిస్తారు, అంటే వీళ్ళని బ్రాహ్మణుడిగా ట్రైన్ చేయాలి అనేసి. ఎవరైతే పాస్ అవ్వలేదో నెక్స్ట్ వాళ్ళందరినీ క్షత్రియ క్లాస్లో పెడతారు, టెస్ట్ క్షత్రియ టెస్ట్ పెడతారు. అందులో ఎవరెవరు పాస్ అయిపోతారో వాళ్ళందరినీ క్షత్రియ క్లాస్కి పంపిస్తారు, అంటే వాళ్ళకి క్షత్రియ ట్రైనింగ్ దొరుకుతుంది. క్షత్రియలో ఫెయిల్ అయిన వాళ్ళని ఇప్పుడు వైశ్య టెస్ట్కి పెడతారు. అందులో పాస్ అయిన వాళ్ళందరూ వైశ్య అనమాట. అందులో కూడా ఫెయిల్ అయిపోతే శూద్రులు. ఇలాగా వీ కెన్ ఫైండ్ అవుట్. ప్రభుపాద్ గారు చెప్తారు మనం ఎలాగ కనుక్కోవాలి ఎవరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే టెస్ట్ పెట్టాలి. బ్రాహ్మణుడి క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చూడడానికి టెస్ట్ పెడతారు అనమాట. దాని మీద బేస్డ్ ఆన్ దట్ డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. బ్రాహ్మణుడి డ్యూటీస్లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ డ్యూటీస్ తోటి మన ఏమంటారు, మనల్ని మనం పోషించుకోగలము. వాళ్ళు మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారో మన స్వభావం బట్టి ఆ స్కిల్స్ తోటి, ఆ ట్రైనింగ్ తోటి మనము వీ కెన్ మెయింటైన్ అవర్ సెల్స్.
మన జీవితం మనము మనల్ని మనం పోషించుకోగలం అన్నమాట. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మన స్వభావం ప్రకారం మనం ఒకవేళ మన ఏమంటారు ఆక్యుపేషన్ని తెలుగులో ఏమంటారు మాతాజీ? మన వృత్తులు మాతాజీ. వృత్తి వృత్తి. వృత్తి వృత్తి. థ్యాంక్ యూ సౌమ్య మాతాజీ. వృత్తి, ఎస్. సో మన స్వభావం మీద ఆధారపడి మన వృత్తి ఉందనుకోండి, వృత్తి ఉందనుకోండి, అప్పుడు మనము కష్టాలు వచ్చినప్పుడు లాభం జయో సుఖే దుఃఖే, సుఖము దుఃఖము. సుఖము వస్తే అందులోనే ఉంటాం, కానీ దుఃఖం వచ్చినప్పుడు చలించిపోతాం కదా. అప్పుడు అది మన స్వభావం అనుకోండి. ఎందుకంటే అది మన స్వభావం కాబట్టి కష్టం వచ్చినా మనము అందులో నిలదొక్కుకోగలము, మనం చేయగలము. అలాగే మనకి లాస్ వచ్చింది, లేకపోతే అపజయము, అపకీర్తి, ఎలా కష్టము దుఃఖము ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం మన ధర్మం వదలకుండా మనము దాంతోటే ఉంటామన్నమాట. అలా ఉండడంలో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మనము కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన ధర్మాన్ని వదలకుండా, ధర్మం అంటే ఏం చెప్పాను నిన్న? కర్మ. ఇప్పుడు మనము కర్మ ఏరియా గురించి మాట్లాడుకుంటున్నాము. కర్మి ఒక సాధు సాంగత్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా కర్మలు చెయ్యాలి. ఎందుకంటే ఇంకా అతనికి క్వాలిఫికేషన్ రాలేదు, అర్హత రాలేదు. భక్తిలోకి, ఇప్పుడు జ్ఞాన మార్గం వదిలేద్దాం, భక్తిలోకి వెళ్ళడానికి అతనికి ఇంకా అర్హత రాలేదు. అర్హత రానప్పుడు అతను ఇంకా కర్మలు చేయాలి. కానీ ఆ కర్మలు ఎలా చేయాలి అన్నది పాయింట్. కర్మలు మనం దాని ఫలితం ఆశించి చేయకూడదు. కర్మల్ని మనము భౌతిక ఫలితాల్ని ఆశించి చేస్తే మనం ఈ భౌతిక ప్లాట్ఫామ్ మీదే ఉండిపోతాము, శారీరక ప్లాట్ఫామ్ మీదే ఉండిపోతాము. దాని నుంచి ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మీదకి రాలేము. అదే మనము కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన ధర్మాన్ని మనము, ఎందుకంటే గురువుగారు ఇది నా ధర్మం అని నిర్ణయించి చెప్పారు. సో ఇప్పుడు నేను జీవితాంతం ఈ ధర్మాన్ని నేను పాటించాలి. అప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా మనము మన ధర్మాన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ సుఖము దుఃఖము వల్ల వచ్చే, అంటే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం అందులో ఉన్నామంటే మనము శరీర స్థాయి నుంచి పైకి ఎదుగుతున్నాం అనమాట. ఆ సుఖము దుఃఖం వచ్చినప్పుడు మనం చలించకుండా మన ధర్మంలో మనం నిష్ఠతో ఉన్నామనుకోండి, అప్పుడు మనం శరీర స్థాయి నుంచి పైకి ఎదుగుతున్నాం. మనము మనము మన నేను ఈ శరీరం కాదు అన్న స్థాయి నుంచి మనం పైకి ఎదగలము. అది అడ్వాంటేజ్, అదొక అడ్వాంటేజ్. అదే నిష్కామ కర్మయోగంలో కూడా, యాక్చువల్లీ నిష్కామ కర్మయోగం జ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇదన్నమాట కారణం. వాళ్ళు కర్మలు ఎందుకు చేస్తున్నారంటే ఈ భౌతిక స్థాయి, శారీరక స్థాయి నుంచి పైకి ఎదగడానికి వాళ్ళు కర్మలు చేస్తారనమాట. అంతేకాని కర్మలు చేస్తే కర్మ అన్న ఒకటే అని చెప్పాను కదా. సో నేను కర్మ చేస్తే అర్థం వస్తుంది, అర్థతోటి డబ్బులు, అర్థతోటి కామం అంటే సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి. ఇది కారణం. ఇది మనము ధర్మం చేయడానికి ఇది కారణం అవ్వకూడదు. సో మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు, సుఖదేవ్ గోస్వామి, సూత గోస్వామి చెప్తారు. ఒక్క నిమిషం, మన ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్లో వేరే వస్తుందండి, ఒక్క నిమిషం. ధర్మస్య హ్యాపవర్గస్య ధర్మస్య వర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామోలాభాయ హి స్మృత. అది ఒక్క నిమిషము, నేను శ్లోకం తీస్తాను. సేవ్ చేసి పెట్టాను అనుకున్నాను కానీ 1 సెకండ్. ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ టెక్స్ట్ 8 and 9. మీకు చూపిస్తానండి.
ధర్మం ఎందుకు చెయ్యాలి? ఇది భాగవతంలో చెప్తున్నారు. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసు యః నోత్పాదయేద్ యది రతిం శ్రమయేవ హి కేవలం. అంటే ఏంటి? ధర్మ స్వనుష్ఠిత. స్వనుష్ఠిత అంటే నాకు ఇచ్చిన ధర్మము. అదే అంటే గురువుగారు నాకు చెప్తారు చూడండి, నిర్ధారిస్తారు. నువ్వు బ్రాహ్మణుడివి, ఇది నీ ధర్మము. నువ్వు ఇప్పుడు బ్రాహ్మణుడి ధర్మాన్ని చెయ్యాలి, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడివి. సో నాకు ఇచ్చిన ధర్మం స్వనుష్ఠిత, ధర్మ స్వనుష్ఠిత పుంసాం. ఆ ధర్మాన్ని, తనకి ఇచ్చిన ధర్మాన్ని తను చేస్తున్నాడు. కానీ చేసేటప్పుడు విశ్వక్సేన కథాసు యః నోత్పాదయేత్. అంటే విశ్వక్సేన కథ అంటే భగవంతుడి కథ. ఆ ధర్మం చేయడం వల్ల భగవంతుడి కథ మీద అతనికి రతి అంటే టేస్ట్ రావట్లేదు. ఒకవేళ మనము జీవితాంతం మన ధర్మాన్ని పాటిస్తున్నాము. స్త్రీ ధర్మం అనుకోండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస్, మన ధర్మం చేసుకుంటూ పోతున్నాము. కానీ ఆ ధర్మం చేసేటప్పుడు మనకి భగవంతుడి అంటే వాసుదేవ కథారుచి రావట్లేదు. ఒకవేళ రాలేదనుకోండి, అలాంటి ధర్మానికి వాల్యూ ఏంటి అంటే శ్రమయేవహి కేవలం, సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం అంట. ఇప్పుడు ఆలోచించండి, మనం అందరము కర్మలు చేస్తున్నాం, కర్మలో వికర్మలో ఏదో చేస్తున్నాం. ఆ కర్మతో కూడా మనకి వాసుదేవ కథారుచి రావాలంట. మనం జపం చేస్తున్నాం కాదు, మనం చేసే కర్మలు కూడా ఎలా ఉండాలంటే ఆ కర్మ చేయడం వల్ల మనకి వాసుదేవ కథారుచి రావాలంట. ఒకవేళ రావట్లేదనుకోండి ఆ కర్మ వల్ల, అరే భగవంతుడి కథ రుచి రావడం కాదు కదా, ఇంకా ఉన్న రుచి కూడా పోతుంది ఇప్పుడు మనం చేసే కర్మల వల్ల. అవునా కదా? భౌతిక అంటే ఈ రజో తమో గుణాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే, మనము భక్తుల సాంగత్యం వదిలేసి బయటికి వెళ్ళగానే ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే మనల్ని అటుపక్కకి లాక్కుంటూ వెళ్ళిపోతాయి. మన మనస్సుని, మన ఇంద్రియాలని లాగేసుకుంటాయి అన్నమాట. సో అలాంటి కర్మలు చేస్తే ప్రాతికూల్యస్య వర్జనం. ఎవరైతే శుద్ధ భక్తి శరణాగతులైన భక్తులైతే అలాంటి ఏదైతే ప్రతికూలమో దాన్ని వదిలేస్తారు. ఆనుకూల్యస్య సంకల్పం, ఏదైతే అనుకూలమో దాన్ని అది చేస్తానన్న సంకల్పం తీసుకుంటాడు. ఏదైతే ప్రతికూలమో నేను దాన్ని చేయను అనేసి దాన్ని వదిలేస్తాడు. ఇది శరణాగతి సిమ్టమ్. నిన్న ప్రభుజీ అడిగారు, మనము అంటే ఇక్కడే ఉంటూ ఇప్పుడు చేసుకున్న పనులు చేసుకుంటూ కృష్ణుడిని సెంటర్లో పెట్టి మనము డైరెక్ట్ శుద్ధ భక్తిలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదా మాతాజీ అని అన్నారు. మరి శుద్ధ భక్తి అంటే మనము డెఫినేషన్స్ బట్టి వెళ్ళాలి కదా. శిల రూప గోస్వామి మన ఆచార్య, ఆయన మనకి డెఫినేషన్ ఇచ్చారు, శుద్ధ భక్తి డెఫినేషన్. అందులో ఏం చెప్తున్నారు? మనకి శ్రద్ధ ఉంటే, కృష్ణుడు కూడా ఇప్పుడు మనము ఉద్ధవ్ గీతలో చూసాం, శ్రద్ధ ఉంటే అప్పుడు మనము శుద్ధ భక్తిలోకి ఎంటర్ అవ్వగలము. శ్రద్ధ అంటే ఏంటి అంటే, శ్రద్ధకి సిమ్టమ్ శరణాగతి. శరణాగతిలో ఈ 6 అంగాలు ఉన్నాయి. మరి ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం, ఆ రెండు మనం చేయకుండానే నేను వెళ్ళిపోతానని ఎలా అంటాం మనం కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెయిన్ మనం చేసే కర్మలు, ఆ కర్మ వల్ల కూడా మనకి వాసుదేవ కథ రుచి రావాలి. ఒకవేళ రాలేదనుకోండి, అప్పుడు ఆ ఆ కర్మలు కేవలం వేస్ట్. అలాంటి కర్మలతో ఏం ఉపయోగం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ అదే శ్లోకాన్ని పాజిటివ్గా కూడా చెప్తున్నారు. ఇంతకుముందు నెగిటివ్గా చెప్పారు. అంటే దాని నుంచి మనకి వాసుదేవ కథారుచి రావట్లేదు అంటే అది వేస్ట్. నెగిటివ్ అర్థమవుతుందా? వాసుదేవ కథారుచి రావట్లేదు అంటే ఆ కర్మ శ్రమ, కేవలం శ్రమ ఏవహి కేవలం అని చెప్తున్నారు. మరి ఎలా ఉండాలి కర్మలు అంటే, ధర్మస్య హ్య అపవర్గస్య. మనం ధర్మం ఎందుకు చేయాలి? ధర్మం అంటే ఏంటి? కర్మలు అని చెప్పాను కదా. ధర్మము మనం చేసే కర్మ, మన వృత్తి ఎందుకు చేయాలి? అపవర్గం కోసం చేయాలి. పవర్గం అంటే ఏంటి? ఈ భౌతిక సంసారం. పా ఫా బా భామ అంటే పరిశ్రమ్. పరిశ్రమ్ ఫేన ప ఫ బ
అంటే వ్యర్థ, భ అంటే భయ, మ అంటే మృత్యు. అంటే ఇవన్నీ ఈ భౌతిక సంసారంలో జరుగుతాయి. కష్టపడము, ఎంత కష్టపడతామంటే కష్టపడి నోటి నుంచి అది ఫేన అంటే నురుగొస్తూ ఉంటుంది అనమాట మనకి, గాడిదలకు వచ్చినట్టు అంత కష్టపడతా ఉంటాం ఇక్కడ. చేసిన తర్వాత అంటే లిటరలీ గాడిద జీవితం అనమాట. ఎవరైతే భౌతిక రిజల్ట్ కోసం పని చేస్తారో వాడి జీవితం గాడిద లాంటి జీవితం అని భాగవతం చెప్తుంది. ఆ, ఎందుకంటే పా ఫ బాబా ఇది పా వర్గ. పా అంటే కష్టపడ్డము, ఎంత కష్టపడుతున్నట్టే నోటి నుంచి నురుగు వచ్చే వరకు కష్టపడుతున్నాడు. అయిన తర్వాత అండ్ అంత కష్టపడిన తర్వాత రిజల్ట్ ఏంటి? వ్యర్థ, దానికి ఏమీ వాల్యూ లేదు. ఇందాక చూసాం కదా, శ్రమ ఏవహి కేవలం, కేవలం శ్రమ, కానీ దాని నుంచి మనకు వచ్చేది ఏం లేదు. వ్యర్థ. తర్వాత భయ్, మళ్ళీ తర్వాత ఇంత ఇంత చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి చావాల్సింది. ఈ శరీరాన్ని వదలాలి. శరీరాన్ని వదలాలంటే భయం, చావు అంటే భయము. అని అంత భయపడి లాస్ట్కి వచ్చేది మృత్యువు. ఇది మెటీరియల్ లైఫ్ అన్నమాట. సో మనం చేసే ధర్మము ఇలాంటి మెటీరియల్ రిజల్ట్ కోసం చేయకూడదు. మరి ధర్మం ఎందుకు చేయాలి? అపవర్గ. అపవర్గ అంటే పరతత్వం కోసం చేయాలి. మనం చేసే కర్మలు పరతత్వం కోసం చేయాలి. నార్థోర్థాయోపకల్పతే, అర్థ కోసం చేయకూడదు. మనము చేసే పనులు, ఈ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఆ పని చేస్తే తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను అర్థ కోసం చేయకూడదు. నా అర్థాయ ఉపకల్పతే, డబ్బుల కోసం మనము ధర్మం చేయకూడదు. సరే, నేను డబ్బులు ఆశించి కర్మ చేయట్లేదు, అయినా సరే వస్తాయి, రిజల్ట్ వస్తుందా రాదా? మనం పని చేస్తే రిజల్ట్ వస్తుంది. నేను ఆశించట్లేదు, నేను రిజల్ట్ ఆశించి పని చేయట్లేదు, అయినా సరే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ కర్మకు ఆ రిజల్ట్ వస్తుంది. సో అలాగ రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? నార్థస్య ధర్మై కాంతస్య కామో లాభాయ హిస్మృత. వచ్చిన అర్థని మనకి, మనం ధర్మం చేసినప్పుడు వచ్చిన అర్థాన్ని ఇంద్రియ తృప్తి కోసం వాడకూడదు. అలాగ ధర్మం చేస్తే వచ్చిన అర్థాన్ని ఇంద్రియ తృప్తి కోసం వాడకూడదు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం మనం ఎందుకు చేయాలి? అపవర్గం కోసం చేయాలి. అంటే ఈ కర్మ ఇందాక చెప్పాను చూడండి, కర్మ చేస్తే మనకి, కర్మ చేసేటప్పుడు ఆ రిజల్ట్ కోసం మనము ఆశించి చేయకపోతే ఏమవుతుంది? మన అంతఃకరణ శుద్ధి అవుతుంది. మనము రజో తమో గుణాల నుంచి సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణంలోకి వస్తే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని నేను గ్రహించగలను. దానికోసం ధర్మం చేయాలి. అది జ్ఞానులైతే. భక్తులు ఎందుకు చేయాలి ధర్మము? నాకు ఇంకా శుద్ధ భక్తి చేయడానికి అర్హత లేదు కాబట్టి నేను ఇప్పుడు ధర్మం చేయాలి, అంటే నా కర్మలు చేయాలి. కానీ ఈ కర్మను కూడా నేను భగవంతుడికి, అంటే ఈ కర్మ ద్వారా కూడా నేను వాసుదేవ కథారుచిని పొందాలనుకుంటున్నాను. ఎలాగా? కర్మ చేసి దాని ఫలితాన్ని మొత్తం భగవంతుడికి అర్పించేస్తాడనమాట. ప్రేమతో అర్పిస్తాడు. అంటే ఒక రైతు అనుకోండి, తను పండించిన పంటను తీసుకెళ్ళి భగవంతుడికి ప్రేమతో అర్పిస్తాడనమాట. అలాగా ఒక కుమ్మరి అనుకోండి, పాటర్ అనుకోండి, తను చేసినవన్నీ పాట్స్ తీసుకెళ్ళి భగవంతుడికి అర్పిస్తాడు. అలాగా. సో అలా చేస్తే ఏమవుతుంది? ప్రేమ పెరుగుతుంది కదా భగవంతుడి పట్ల. మనం ఎవరికన్నా ఇక్కడన్నా సరే గిఫ్ట్ ఎవరికైనా ఇస్తే ప్రేమ వస్తుందా లేదా వాళ్ళ మీద? అలాగే భగవంతుడికి రోజు మనము, అంటే మనం చేసిన వృత్తితో వచ్చిన మన రిజల్ట్, కష్టంతో మనము ఏదైతే సంపాదించుకుంటామో అది తీసుకెళ్ళి మొత్తం భగవంతుడికి అర్పిస్తే ఏమవుతుంది? రుచి వస్తుంది మనకి, సాక్షాత్ భక్తిలో రుచి వస్తుంది. అందుకని కర్మలు క్వాలిటీ చేంజ్ చేయాలన్నమాట. అది ఎక్కడ అవుతుంది? ఈ దైవ వర్ణాశ్రమ ధర్మం అంటే అదే. మీరు చేసే మీ స్వభావం ప్రకారం మీరు ధర్మాన్ని చేయండి, చేసి దానికి వచ్చిన రిజల్ట్ని భగవంతుడికి ప్రేమతో అర్పించండి. అలా అర్పిస్తే భగవంతుడి పట్ల మనకి ప్రేమ పెరుగుతుంది. ఒకటి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి? ఇంకోటి ఏం చేయాలంటే దైవ వర్ణాశ్రమ ధర్మంలో మన మెయిన్ గోల్ ఏంటి? కర్మలు చేసుకుంటూ ఉండడం మన గోల్ కాదు. మన గోల్ ఏంటంటే శుద్ధ భక్తిలో ప్రవేశించాలి, దృఢ శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఎలా పెరుగుతుంది? శ్రద్ధ ఎలా పెరుగుతుందంటే మనము
ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి. ఆ! ఒక అబ్బాయి మీద ఆ అమ్మాయికి శ్రద్ధ ఎలా పెరుగుతుందంటే అంటే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోండి. సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి మీద నమ్మకం ఎలా కలుగుతుంది అమ్మాయికి చెప్పండి? ఎవరన్నా? ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి మీద ఆ అమ్మాయికి నమ్మకం ఎలా కుదురుతుంది? వింటున్నారా మీరు? హరే కృష్ణ మాతాజీ. అబ్బాయి గురించి బాగా తెలుసుకున్నప్పుడు, వినినప్పుడు నమ్మకం కుదరదు. కరెక్ట్. అబ్జర్వింగ్ హిస్ బిహేవియర్ అండ్ హియరింగ్. యెస్. విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు. అప్పుడు అంటే అబ్బాయికి ఏమి చెడు అలవాట్లు లేవంట. ఇంకా ఇంకేంటి? వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఫ్యామిలీ కూడా బేస్ అయితుంది కదా మాతాజీ. ఫ్యామిలీ మంచి రెస్పాన్సిబుల్ అబ్బాయి ఉద్యోగం మీద ఏదో నమ్మకం ఉండాలి. నమ్మకం నమ్మకం అది ఉండాలి. నమ్మకం ఎలాగ వస్తుంది అని అడుగుతున్నాను. ఎస్ ఇవన్నీ మాతాజీ. విన్నప్పుడు ఇవన్నీ అబ్బాయి గుణాల గురించి మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు, మంచి గుణాల గురించి విన్నప్పుడు మంచి అబ్బాయి ఎస్ అని అప్పుడు నమ్మకం వస్తుంది. అలాగే మనకి భక్తి మీద, భగవంతుడి మీద శ్రద్ధ రావాలంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మనం శ్రద్ధ పెంపొందించుకోవాలి. దృఢ శ్రద్ధ కావాలి మనకి. 24 గంటలు మనం భగవంతుడి సేవ చేయాలంటే ఎలా చేయగలము? శ్రద్ధ వస్తే చేయగలము. అంటే అంత నమ్మకం కలగాలన్నమాట. పూర్తిగా మనల్ని మనం ఇప్పుడు 6 అంగాలు చూసాం కదా! శరణాగతి అంగాలు. అలా శరణాగతులు అయిపోవాలి అంటే అంత నమ్మకము కలగాలి కదా మరి భగవంతుడి మీద. ఎలా కలుగుతుంది? భగవంతుడి గురించి వినాలి. మళ్ళీ మళ్ళీ వినాలి. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. నువ్వు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు సరెండర్ అయిపో, నేను నిన్ను రక్షిస్తానని భగవంతుడు చెప్తున్నారు. అది మనం మళ్ళీ మళ్ళీ విన్నామనుకోండి ఏమవుతుంది? అబ్బా, కృష్ణుడు ఎంత గ్రేట్, అంత పవర్ఫుల్ కృష్ణుడు నాకు ఇంత అంటే హామీ ఇస్తున్నారు, ఇంకేం కావాలి, చలో సరెండర్ అయిపోతాను అంటే మళ్ళీ 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 వింటే మనకిలో శ్రద్ధ, నమ్మకం పెరుగుతుందన్నమాట. సో అందుకని శ్రద్ధ పెరగాలంటే ఏం చేయాలి? వినాలి. భగవంతుడి గురించి భాగవతము, భగవద్గీతలో భగవంతుడి గురించి వినాలి మనము. ఎవరి నుంచి వినాలి? శుద్ధ భక్తుల నుంచి వినాలి. ఎవరైతే శుద్ధ భక్తులు కాదో వాళ్ళ నుంచి విన్నామనుకోండి, మనకి వాళ్ళలాంటి శ్రద్ధే వస్తుంది, పూర్తి శ్రద్ధ రాదు. మనం శుద్ధ భక్తిలోకి ప్రవేశించాలంటే శుద్ధ భక్తుల నుంచి వినాలి. ఏం వినాలి? భగవంతుడి మహిమ గురించి వినాలి, భక్తి మహిమ గురించి వినాలి. అలా వింటూ ఉండాలన్నమాట. అది ఎక్కడ సాధ్యమవుతుంది? శుద్ధ భక్తుల అసోసియేషన్ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఈ దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీలో ఉంటారనమాట. అది. సో మన కర్మలు చేస్తూ ఉండాలి, సింప్లిఫైడ్ కర్మలు చేయాలి. ఆ కర్మలు మనల్ని సత్వగుణంలోకి తీసుకొస్తాయి. ఆ రిజల్ట్ భగవంతుడికి ఇవ్వాలి. మళ్ళీ సింప్లిఫైడ్ కర్మలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాము? రోజుకి అట్లీస్ట్ 10 గంటలు 12 గంటలు మనం చేసే వృత్తిలోనే టైం పోతుంది. మనం దైవవర్ణాశ్రమం కమ్యూనిటీలో ఉన్నామనుకోండి, అంతసేపు మన శరీరాన్ని పోషించుకోవడానికి అంతసేపు పని చేయాల్సిన అవసరం లేదు. 3 గంటలు మ్యాక్సిమం చేస్తే సరిపోతుంది అంటారు. మిగతా టైం ఏం చేస్తాము? కూర్చొని భగవంతుడు వింటుంటాం అనమాట. భాగవతం వింటాము, భగవద్గీత వింటాము, భక్తుల సాంగత్యంలో ఉంటాం. మనము చేసే పనులన్నీ భక్తులతోటే చేసుకుంటాం. మన సొసైటీ ఉంటుంది, వర్ణాశ్రమ సొసైటీ, దైవ వర్ణాశ్రమ సొసైటీ. అందులో క్షత్రియులు ఉంటారు, బ్రాహ్మణులు, వైశ్యులు. ఎందుకంటే అందరూ కావాలి. ఒక సొసైటీని రన్ చేయాలంటే ప్రొటెక్షన్ కావాలి. క్షత్రియులు కూడా ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి, వైశ్యులు ఉండాలి, శూద్రులు, అందరూ ఉండాలి. కానీ దీన్ని క్లాస్లెస్ సొసైటీ అంటారు ప్రభుపాద్ గారు. క్లాస్లెస్ సొసైటీ ఎందుకు అంటే అందరి గోలు ఒక్కటే. ఇది శరీర స్థాయి మీద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కానీ మన గోల్ ఏంటి? అందరూ శుద్ధ భక్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఒకసారి శుద్ధ భక్తిలోకి వెళ్ళిపోతే అప్పుడు మీరు బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. అందరూ భగవంతుడి దాసులు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం అప్పుడు కూడా వాళ్ళు ఆ డ్యూటీలు చేసుకుంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర బాహ్యంగా ఎక్స్టర్నలీ ఆ డ్యూటీలు చేసినట్టు చూపిస్తారు. వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉండదు. కర్మ ఎప్పటి వరకు చేయాలి? దృఢశ్రద్ధ వచ్చే వరకే. దృఢశ్రద్ధ వచ్చిన తర్వాత కర్మ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు ఒకవేళ చేసిన ఉత్తినే బయట
చూపించడానికి చేస్తారు. వాళ్ళకి ఆ కర్మ మీద నమ్మకం లేదు. అయ్యో నేను ఈ కర్మ చేయకపోతే నాకు పాపం వస్తుందన్న భయం కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా భగవంతుడి మీద శరణాగతులు అయిపోయారు కాబట్టి నన్ను నా యోగక్షేమాలు చూసుకునేది ఆయనే. నేను ఇంక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను 24 గంటలు శ్రవణ కీర్తనాది భక్తి చేసుకుంటాను అంతే. అది అతని కాన్షియస్నెస్ ఉంటుంది. అయినా సరే మిగతా వాళ్ళనికి అంటే ఎవరికైతే ఇంకా దృఢ శ్రద్ధ రాలేదో వాళ్ళ కోసం ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి బాహ్యంగా ధర్మాల్ని పాటిస్తారు. పాండవులు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు క్షత్రియ రాజులాగా వాళ్ళు శుద్ధ భక్తులు కాదా? శుద్ధ భక్తులే. అయినా సరే మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం ధర్మాల్ని అలా చేస్తుంటారు అనమాట. సో మనం ఏం చూసాం, దైవ వర్ణాశ్రమ ధర్మలో కమ్యూనిటీలో కర్మలు చేస్తారు, భగవంతుడికి అర్పిస్తారు. వాళ్ళ టైము శరీర పోషణ కోసం చేసే కర్మ చాలా తక్కువ టైం తీసుకుంటుంది. మిగతా టైం అంతా భక్తులు ముందుకు వెళ్ళడానికి శ్రద్ధని పెంపొందించుకోవడానికి యూజ్ చేసుకుంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే కర్మ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రేమతో భగవంతుడికి అర్పించేస్తారు. అది కూడా చెప్పాను. ఇంకోటి, ఇప్పుడు మనకి ఎంత శ్రద్ధ ఉందో అంత భజన మనం చెయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతము మనము 2 గంటలు కనీసం రోజు 16 మాలలు జపం చేయాలని మనం కమిట్మెంట్ తీసుకున్నాం. అంటే ఏంటి, మన శ్రద్ధ 2 గంటలు మనం భజన చేసే అంత శ్రద్ధ ఉంది మన దగ్గర, అంతే. ఆ 16 మాలలు అయిపోయిన తర్వాత ఇంకో 16 మాలలు చేయమంటే చేయగలుగుతామా? అబ్బో అయిపోయింది కదా మినిమము అనేసి పక్కన పెట్టేస్తాము. అంటే మన శ్రద్ధ అంతే ఉంది. అదే ఇంకొంచెం శ్రద్ధ పెరిగింది అనుకోండి, 4 గంటలు జపం చేస్తారు. అర్థమవుతుందా? ఎలాగంటే మనం ఇప్పుడు కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తున్నాం అనుకోండి, కారులో ఎంత గ్యాస్ ఉంటే అంతసేపు కారు నడుస్తుంది. గ్యాస్ అంటే పెట్రోలు. ఎప్పుడైతే పెట్రోల్ అయిపోతుందో ఆ కారు ఆగిపోతుంది. సో ఇప్పుడు కారు నడవడం అంటే మనం భజన చేయడం అనమాట. ఎంతసేపు మనం భజన చేయగలము? అందులో పెట్రోల్ ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ ఉన్నంతసేపు, ఎంత శ్రద్ధ ఉందో అంతసేపు మనం భజన చేయగలము. కండిషన్ ఏంటి శుద్ధ భక్తి చేయడానికి? 24 గంటలు చేయాలి, కంటిన్యూస్గా చేయాలి. సో అంత శ్రద్ధ కావాలన్నమాట 24 గంటలు చేయడానికి. మీకు దృఢ శ్రద్ధ అంటే 100% శ్రద్ధ వచ్చేసింది అనుకోండి, 24 గంటలు చేసుకుంటూ పోతారు మీరు. అప్పుడు శుద్ధ భక్తిలోకి ఎంటర్ అయినట్టు. అప్పటి వరకు మనం దైవ వర్ణాశ్రమ ధర్మలో ఉండి మన శ్రద్ధ కొలిది అంత అంత సాధన మనం చేస్తామన్నమాట. 2 గంటలు ఇంకా పెంచుకుంటూ 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు అలా పెరుగుతూ పోతుందన్నమాట. సో దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆ దైవ వర్ణాశ్రమ ధర్మంలో ఏమేం చేస్తారు? భజన కూడా చేస్తారు. ఎంత శ్రద్ధ ఉంటే అంత భజన చేస్తారు. కర్మలు చేస్తారు. కానీ ఎలాంటి కర్మలు చేస్తారు? వికర్మలు చేయరు. దైవ వర్ణాశ్రమ ధర్మ అంటే శాస్త్రబద్ధంగా ఇచ్చిన కర్మలను చేస్తారు. ఎందుకు చేస్తారు? భౌతిక ఫలితాల కోసం ఆ కర్మలు చేయరు. ఆ కర్మలు ఎందుకు చేస్తారంటే శుద్ధ భక్తిలో ప్రవేశించడం కోసం చేస్తారు. కానీ నాకు ఇంకా శుద్ధ భక్తిలో ప్రవేశించడానికి అర్హత లేదే, దృఢ శ్రద్ధ లేదు, కాబట్టి నేను కర్మలు చేయాలి. సో కాబట్టి కర్మలు చేస్తారు. అందులో ఎగ్జాక్ట్లీ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి, ఎలాంటి కర్మలు. కర్మ అంటే నిన్న చెప్పాను, నేను 5 రకాలు చెప్పాను, గుర్తుందా? నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ అని చెప్పాను. సో కామ్య కర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ దైవ వర్ణాశ్రమ ధర్మంలో చేయరు. ఎందుకంటే శుద్ధ భక్తి డెఫినేషన్ ఏంటి? అన్యాభిలాషిత శూన్యం. వేరే అభిలాష మనకొద్దు. మనకు ఒకటే అభిలాష. ఏంటది? భక్తి కావాలి, ప్రేమ కావాలి, భగవంతుణ్ణి ప్రసన్నపరచాలి, అంతే. నేను చేసే యాక్టివిటీ వల్ల భగవంతుడిని నేను ప్రసన్నం చేయాలనుకుంటున్నాను. అది వదిలేసి నాకు ఇంకా వేరే ఎటువంటి అభిలాష లేదు, ఉండకూడదు. కాబట్టి కామ్యకర్మలు చేయరు. నిషిద్ధ కర్మ అంటారా? నిషిద్ధ కర్మ అంటే పాపము, అంటే మనం చేయకూడని కర్మలు. భక్తులై ఉండి ఎలా చేస్తారు? శాస్త్రానికి విపరీతంగా ఉండే కర్మలు ఎందుకు చేస్తారు? చేయరు. సో నిషిద్ధ కర్మలు చేయరు. ప్రాయశ్చిత్త కర్మ సరే ఎలాగో తెలియకుండా ఎప్పుడన్నా జరిగేది అనుకోండి నిషిద్ధ కర్మ, ఏదో మన పాత సంస్కారాల వల్ల, అప్పుడు మనం ప్రాయశ్చిత్త కర్మలు చేయాలా అంటే లేదు. ఎందుకంటే భక్తి చాలా పవర్ఫుల్. అలాగా అనుకోకుండా ఎలాగోలాగా ఒకవేళ అలాంటి కర్మలు జరిగినా కూడా
భక్తుల సాంగత్యంలో ఉండి కేవలం శ్రవణ కీర్తనాది భక్తులు మాత్రమే చేయాలి, భక్తిని మాత్రమే చేయాలి. ఆ భక్తి విల్ టేక్ కేర్. ఆ భక్తి మనం చేసిన ఒకవేళ తెలియకుండా తెలియకుండానో లేకపోతే మన పాస్ట్ సంస్కారాల వల్లనో ఒకవేళ ఏదైనా నిషిద్ధ కర్మ జరిగినా కూడా భక్తి దాన్ని చూసుకుంటుంది. మనము దాని గురించి దానికోసం సెపరేట్గా ప్రాయశ్చిత్త కర్మలు చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. సో దైవ వర్ణాశ్రమ ధర్మలో మనము ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేవలం ఆ కర్మల్ని మాత్రమే చేస్తారు ఏవైతే శుద్ధ భక్తి వైపు మనల్ని తీసుకెళ్తాయో. శుద్ధ భక్తికి విపరీతంగా ఉండే కర్మల్ని చేయరు. ఇప్పుడు దేవి దేవతల్ని పూజిస్తారు చూడండి, డెమిగాడ్ వర్షిప్, ఇది శుద్ధ భక్తికి విరుద్ధం అనమాట. సో మనం కర్మలు చేసినా కూడా అందులో ఇప్పుడు ఈ దేవతని మనము ప్రసన్నం చేయడానికి ఈ కర్మ చేయాలి, ఆ యాగం చేయాలి, ఇంద్ర పూజ చేయాలి, అవన్నీ చేయరు. మనం చేసే కర్మలు కూడా శుద్ధ భక్తికి విరుద్ధంగా ఉండకూడదు. అంటే కర్మ అంటే ఇక్కడ అన్నీ, మన కల్చరు, మన ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్, లైఫ్ స్టైల్, పండగలు అన్నీ కూడా దే ఆర్ డ్రివెన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. అంటే శుద్ధ భక్తి గైడ్ చేస్తుందన్నమాట మనం చేసే పనులన్నిటినీ. ఇప్పుడు మీరు అడగచ్చు, మాతాజీ ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఏం పనులు చేయాలి, ఏ కర్మలు చేయాలి, ఏవి చేయకూడదు, ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారా బుక్కులు చూసుకొని అంటే కాదు. మనకి అంతా ముందే చేసి రెడీగా పెట్టారు మన ఆచార్యస్. ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు ఇమీడియట్ డిసైపుల్స్, మన గోస్వామీస్. 6 గోస్వామీస్ ఉన్నారు కదా, అందులో సనాతన్ గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి. సనాతన్ గోస్వామి మనకి హరిభక్తి విలాస్ ఇచ్చారు, గోపాల్ భట్ట గోస్వామి మనకి సత్క్రియ సారదీపిక అని ఇచ్చారు. ఇందులో ఒక దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీ అంటే భక్తులు ఎవరైతే ఇంకా శుద్ధ భక్తిలో ప్రవేశించలేదో వాళ్ళు ఎలాంటి కర్మలు చేయాలి. కర్మలు అంటే మెయిన్లీ మనం చేసేది నిత్య నైమిత్తిక కర్మలు, డైలీ చేయాల్సిన కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే సంస్కారాలు. ఏ సంస్కారాలు చేయాలి, ఆ సంస్కారాలు కూడా మనం ఎలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వివాహ సంస్కారం ఉందనుకోండి, కర్మీస్ చేసే వివాహ సంస్కారం చాలా ఇలాబరేట్గా ఉంటుంది. దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీలో అంత ఇలాబరేట్గా చేయరు. సో మనం ఎలా అందులో కూడా మంత్రాలు కూడా అన్నీ భగవంతుడికి సంబంధించి ఉంటాయి, ఆ దేవికి ఆ దేవతలకి అలా ఉండవు. సో మనము ఎగ్జాక్ట్లీ ఎలాంటి సంస్కారాలు చేయాలి, ఏ సంస్కారాలు చేయాలి అన్ని డీటెయిల్స్ ఈ 2 పుస్తకాల్లో ఉన్నాయి, హరిభక్తి విలాస్, సత్క్రియ సారదీపిక. సో నేను కొంచెం అన్నీ అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అలా టచ్ చేశాను. డీటెయిల్స్ డిస్కస్ చేయాలంటే మనకి ఇంకా చాలా టైం కావాలి. అండ్ ఇప్పుడైతే 10 అయింది. సో మీరు చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలో. నేను ఇక్కడ ఎండ్ చేయమంటే క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోమంటే క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. యూ టెల్ మీ వాట్ టు డూ. మాతాజీ చాలా చాలా అద్భుతమైన క్లాస్ మాతాజీ. సో నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా చాలా ధన్యవాదాలని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. శుద్ధ భక్తి ఎలా చేయాలి, ఓకే. సో వర్ణాశ్రమ ధర్మము, సో చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. సో మాతాజీ మీకు ప్రశ్నలకి సమయం ఉందా మాతాజీ? ఎస్ ఎస్. యా, ఒక మాతాజీ పెట్టారు చాట్లో, ఒకసారి మళ్ళీ దృఢ శ్రద్ధ 6 అంగాలని లిస్ట్ చేస్తారా మాతాజీ అని చెప్పారు మాతాజీ. అచ్చా, దృఢ శ్రద్ధ కాదు, శరణాగతి. అంటే దృఢ శ్రద్ధకి సిమ్టమ్, లక్షణము శరణాగతి. సో శరణాగతి 6 అంగాలన్నమాట. నేను రాస్తాను అప్పుడు మీకు. ఐ థింక్ దట్స్ బెటర్. షేర్ చేస్తాను నేను, ఒక్క నిమిషం. సో మాతాజీ ఇంగ్లీష్లో రాస్తే పర్వాలేదా? మాతాజీ ఎవరు అడిగారో తను అడుగుతున్నాను.
భవానీ మాతాజీ. ఓకే మాతాజీ. పర్వాలేదు, ఓకే. సో ఫస్ట్ వన్ 6 అంగాలు కదా. ఆనుకూల్యస్య సంకల్ప అంటే ఏంటి? ఏదైతే భక్తికి అనుకూలంగా ఉందో అది చేస్తానన్న సంకల్పం తీసుకోవడం. భక్తికి అనుకూలమైనవి నేను చేస్తాను అన్న సంకల్పం తీసుకోవడం అన్నమాట. రెండోది ప్రాతికూల్యస్య వర్జనం. ఏదైతే భక్తికి ప్రతికూలమో దాన్ని వదిలేయాలి. ఇది శరణాగతికి సిమ్టమ్ అన్నమాట. అలా చేస్తారు శరణాగతి ఉన్నవాళ్ళు. మూడోది రక్షిష్యతి ఇది విశ్వాస. రక్షిష్యతి ఇది విశ్వాస అంటే అవశ్య రక్షివే కృష్ణ, భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అన్న నమ్మకం ఉంటుందన్నమాట. గోప్తృత్వే వరణం. గోప్తృత్వే వరణం అంటే ఇది యాక్చువల్లీ దీన్ని అంగి అంటారు. 6 అంగాలు అన్నారు కదా. ఈ 6లో 5 అంగాలు, ఒకటి అంగి. ఎలాగంటే భగవంతుడు అవతారి కదా, కృష్ణుడు అవతారి, అండ్ మిగతా వాళ్ళందరూ అవతారాస్ ఆఫ్ కృష్ణ. అలాగే గోప్తృత్వే వర్ణం అనేది అంగి అన్నమాట. అండ్ ఇవన్నీ అంగాలు. అంటే ఈ క్వాలిటీ మిగతా అన్ని అంగాల్లో ఉంటుంది. ఏంటది? గోప్తృత్వే వర్ణం అంటే భగవంతుడు నా మెయింటైనర్, నన్ను పోషించేవాడు భగవంతుడు. అది అన్నిట్లో అన్ని అంగాల్లో ఆ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య. ఎందుకని? భక్తికి అనుకూలంగా ఉన్నవి నేను ఎందుకు చేస్తున్నానంటే భగవంతుడు నన్ను పోషించేవాడు నా భగవంతుడు, రైట్? నేను భగవంతుడిని శరణు కోరానమాట. అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ. అలాగా గోప్తృత్వే వర్ణం. తర్వాత ఆత్మ నిక్షేప. ఆత్మ నిక్షేప అంటే ఇంకా నేను నా శరీరం గురించి నేనేమి ఆలోచించను. నాకు ఎక్కడ అంటే ఈరోజు నాకు భోజనం ఎలా దొరుకుతుంది, ఎక్కడ పడుకుంటాను, ఏమి ఆయనే చూసుకుంటారు. ఆత్మ నిక్షేప. అండ్ అకార్పణ్యం లేదా కార్పణ్యం. కార్పణ్యం అంటే పూర్తిగా భగవంతుడి ముందు ఎంతో, అంటే మారే కృష్ణ రాఖేకే అచ్చా, అది కార్పణ్యం. అకార్పణ్యం అంటే భగవంతుడు నన్ను ఎలా ఉంచాలనుకుంటే అలా ఉంచుతారు. నాకు అంటే తను ఎలా ఉంచితే నేను అలా ఉంటాను. అంటే చాలా ఎంతో మీక్ అండ్ హంబుల్గా ఉంటారు అనమాట భగవంతుడి ముందు. అలాగే భగవంతుడు కాకుండా, భక్తులు కాకుండా, గురువు కాకుండా వేరే వాళ్ళ ముందు అలాగే వంగిపోయి నేను మీ సర్వెంట్ని అని అస్సలు ఉండరు. అకార్పణ్యం ఇదన్నమాట. సరేనా మాతాజీ? అర్థమైందా? మాతాజీ అడిగారు కదా. భవానీ మాతాజీ అన్మ్యూట్ చేసి అడగండి మాతాజీ. చెప్పండి మాతాజీ. అర్థమైంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్రీమతి మాతాజీ. మాతాజీ. శ్రీమతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. చాలా చాలా అద్భుతమైన క్లాస్ మాతాజీ. మాతాజీ, నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రాక్టికల్గా ఇప్పుడు ఆల్రెడీ వర్ణాశ్రమ పాటిస్తున్న వాళ్ళ గురించి అండ్ తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోగలం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో వర్ణాశ్రమ సిస్టమ్ వైపు వెళ్ళడానికి అనేది మీరు మాకు కొంచెం ఎన్లైటన్ Yes, చేస్తారు. Mataji. Thank you for the nice question. యాక్చువల్లీ దీన్ని స్టార్ట్ చేయడానికి ప్రభుపాద్ గారు ఏం చెప్పారంటే, వర్ణాశ్రమ కాలేజ్ 1972 నుంచి 1977 వరకు 75% ప్రభుపాద్ గారి లెక్చర్స్లో 75% లెక్చర్స్ కానివ్వండి, మార్నింగ్ వాక్స్ కానివ్వండి, కాన్వర్జేషన్స్ కానివ్వండి, మీరు చూస్తే 75% వర్ణాశ్రమ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ స్టెప్ ఎలా చేయాలంటే అప్పుడు చెప్తారనమాట. ఎవ్రీ ఇస్కాన్ సెంటర్ ఇన్ ద వరల్డ్, అంటే ఈ మొత్తము ఈ లోకంలో ఉండే లోకమేనా ఏమంటారు, అన్ని కంట్రీస్లో ఉండే ఇస్కాన్ మందిరాలు వర్ణాశ్రమ కాలేజెస్ అవ్వాలంట. అంటే మన ఇస్కాన్ సెంటర్లో వర్ణాశ్రమ్ కాలేజ్ ఉండాలి కాదు,
ఆ సెంటరే వర్ణాశ్రమ కాలేజ్ అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు మనం నిన్న ఈరోజు చెప్పిన కోర్సులో కొంచెం కొంచెం చెప్పుకున్నాం అనుకోండి, కానీ దాంట్లో మనకి కొంచెం అర్థమైంది కదా. దైవ వర్ణాశ్రమ ధర్మ ఎంత క్రిటికలో, శుద్ధ భక్తి చేయాలంటే ఇది చాలా అవసరము. అబ్సల్యూట్లీ. అంటే ఇది చేయకుండా మనం డైరెక్ట్గా లాంగ్ జంప్ చేసి డైరెక్ట్గా శుద్ధ భక్తిలోకి వెళ్ళలేము. వర్ణాశ్రమ ధర్మ చేసుకుంటూ అప్పుడు క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు శుద్ధ భక్తికి వెళ్తాము. అందుకని మన ప్రతి ఒక్క ఇస్కాన్ సెంటర్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. జస్ట్ మామూలుగా గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేసాము లేదా అంత కాదు. ఇస్కాన్ సెంటర్కి వెళ్తే ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. సో ఇట్ ఈస్ అ వర్ణాశ్రమ కాలేజ్ ఉండాలి. ప్రతి ఒక్క సెంటర్ ఒక వర్ణాశ్రమ కాలేజ్ అవ్వాలని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, మరి వర్ణాశ్రమ కాలేజ్ అంటే ఏంటి, ఏమవుతుంది అక్కడ వర్ణాశ్రమ కాలేజ్లో? సో కాలేజ్ అంటే టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వెళ్ళి చదువుకుంటారు. సో మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, వర్ణాశ్రమ కాలేజ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఎప్పుడో చెప్పారు ప్రభుపాద్ గారు, 70s చెప్పారు. ఇప్పుడు మనము 2025 అయిపోతుంది, 2026 స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క వర్ణాశ్రమ కాలేజ్ కూడా లేదు. అండ్ ప్రభుపాద్ గారు ఏమన్నారు, 50% ఆఫ్ మై మిషన్ ఈజ్ స్టిల్ పెండింగ్. ఈ వర్ణాశ్రమ దైవ వర్ణాశ్రమ ధర్మని ఇంట్రడ్యూస్ చేయడము 50% ప్రభుపాద్ గారి మిషన్ అన్నమాట. ఇక్కడ మీకు ఇంకో ఇది చూపిస్తాను. ప్రభుపాద్ గారి మిషన్ ఎలాగుండిందంటే, ఇది ప్రభుపాద్ గారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్కి లెటర్ రాస్తారనమాట 1949లో. ఆ లెటర్లో అంటే అప్పుడు ఇంకా ఇండియాలో ఉన్నారు, 1949, ఇంకా వెస్ట్కి వెళ్ళలేదు. తన ప్లాన్ ఏంటి, తను ఎలాగా ఏంటి ఈ మూవ్మెంట్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ లెటర్లో. మీరు వేదబేస్ ఫోలియోలో చూస్తే మీకు ఆ లెటర్ కనిపిస్తుంది. ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్కే కాదు, ఎంతమంది మన లీడర్స్ అందరికీ లెటర్స్ రాశారు ప్రభుపాద్ గారు. గాంధీకి కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్కి కానీ, ఇంకెవరు లాల్ బహదూర్ శాస్త్రికి కానీ. ఎనీవే, సో తన మూవ్మెంట్లో ప్రభుపాద్ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్లో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 మూవ్మెంట్స్ అని చెప్తారు. 4 మూవ్మెంట్స్ ఉన్నాయంట. అంటే ఇది స్టేజెస్లో. ఫస్ట్ మూవ్మెంట్ ఈస్ కాల్డ్ సంకీర్తన్ మూవ్మెంట్. సంకీర్తన్ మూవ్మెంట్ ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సంకీర్తన్ మూవ్మెంట్లో ఏమవుతుంది, మనం బయటికి వెళ్తాం, బయట స్ట్రీట్స్ మీదకి వెళ్ళి కొత్త వాళ్ళకి మనం పుస్తకాలు ఇస్తాము, లేదా ఏమంటారు హరినామ్ వాళ్ళకి వినిపిస్తాం అనమాట. హరినామ్ సంకీర్తన చేస్తాము, వాళ్ళకి బుక్స్ ఇస్తాము, అది ఫస్ట్ స్టేజ్. లేదా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో వాళ్ళు డైరెక్ట్గా గుడికి రారు కదా, కొత్త వాళ్ళకి తెలియదు కదా. సో మనం బయటికి వెళ్ళాలి, ఇది సంకీర్తన్ మూవ్మెంట్. సో ప్రభుపాద్ గారు ఇప్పుడు మనం చూస్తే డివోటీస్ బయటికి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఇది సంకీర్తన్ మూవ్మెంట్. కొత్త వాళ్ళని మన కృష్ణ కాన్షియస్నెస్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ మూవ్మెంట్ ఏంటి, సంకీర్తన్ మూవ్మెంట్. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, అలాగ బుక్స్ దొరికిన వాళ్ళు ఇప్పుడు గుడికి వస్తారనమాట. అక్కడ ఆ బుక్స్లో అడ్రస్ ఉంటుంది, వాళ్ళు ఆ బుక్స్ చదివిన తర్వాత ఇప్పుడు ఎక్కడ గుడి అడ్రస్ ఏంటని కనుక్కొని వస్తారు. సో నెక్స్ట్ టెంపుల్ మూవ్మెంట్ లేదా టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్. టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ ఇది రెండో స్టేజ్, రెండో మూవ్మెంట్. గుడికి వస్తారు. అది అయిన తర్వాత థర్డ్ ఏంటి, గుడికి వచ్చాక ఏమవుతుంది, మంగళారతికి రావడం మొదలు పెడతారు. తర్వాత టెంపుల్ వేరే ప్రోగ్రామ్స్కి వస్తారు, ఫెస్టివల్స్ అటెండ్ అవుతారు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని తెలుసుకుంటారు. వాళ్ళు కూడా దే స్టార్ట్ ఫాలోయింగ్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. భగవంతుడికి భోగ నైవేద్యం ఆఫర్ చేసి ప్రసాదం తినడం, ఇంట్లో కూడా పాటించడం మొదలు పెడతారు. నెమ్మదిగా జపం చేయడం స్టార్ట్ చేస్తారు. 4 మాలలు, 8 మాలలు, 16 మాలల వరకు వస్తారు. అది అయిన తర్వాత భక్తులందరూ వీళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, కమిట్మెంట్ చేయాలని. నౌ దే ఆల్సో, వాళ్ళు కూడా నేను కూడా దీక్ష తీసుకుంటానని
కమిట్ చేస్తారనమాట. దీన్ని ఇనిషియేషన్ మూవ్మెంట్ అంటారు. మీరు చూస్తున్నారా ఒక కొత్త వ్యక్తి ఎలాగ ప్రోగ్రెస్ అవుతున్నారో ఇక్కడ. ఫస్ట్ సంకీర్తన్ మూవ్మెంట్లో బ్రాండ్ న్యూ వ్యక్తి అనమాట. భక్తులు వెళ్ళి కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళకి బుక్కులు ఇచ్చి లేకపోతే వాళ్ళకి కొంచెం ప్రీచింగ్ చేసి అలాగనమాట. ఫస్ట్ సంకీర్తన్ మూవ్మెంట్ కొత్త వాళ్ళు అలా కలిసిన తర్వాత నెక్స్ట్ గుడికి వస్తారు. గుడికి వచ్చాక అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత సీరియస్ అయిన తర్వాత నెక్స్ట్ దీక్ష తీసుకోవడానికి రెడీ అవుతారు. దీన్ని ఇనిషియేషన్ మూవ్మెంట్ అంటారు. ఇనిషియేషన్ మూవ్మెంట్. కానీ 3 కాదు, 4వది ఇంకో మూవ్మెంట్ ఉంది. దాన్నే క్లాస్లెస్ సొసైటీ మూవ్మెంట్ అంటారు. క్లాస్లెస్ సొసైటీ మూవ్మెంట్ అంటారు. క్లాస్లెస్ సొసైటీ మూవ్మెంట్నే దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీ అని కూడా అంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రస్తుతం ఏమవుతుంది? సంకీర్తన్ మూవ్మెంట్ నడుస్తుందా? నడుస్తుంది. టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ నడుస్తుంది. ఇనిషియేషన్ మూవ్మెంట్ కూడా వస్తుంది. ఇనిషియేషన్ మూవ్మెంట్ తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళామా? వెళ్ళలేదు. ఇది ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అయిన ఒకళ్ళో ఇద్దరో వెళ్ళి వాళ్ళు ఊర్లో ఒక కొంచెం ల్యాండ్ తీసుకొని వాళ్ళు ఉండడం కాదు. ఇది ఒక మూవ్మెంట్, ఉద్యమము. మొత్తం అందరికీ ఇది క్లాస్లెస్ సొసైటీ మూవ్మెంట్ అంటే నెక్స్ట్ స్టేజ్ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత, ఎస్పెషలీ గృహస్థాస్ గురించి చెప్తున్నాము. ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళని ఇలాగా దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీకి పంపించాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎందుకు పంపించాలనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఆ కమ్యూనిటీలో ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనము శుద్ధ భక్తిలో ప్రవేశించడానికి కావాల్సిన వాతావరణము, ఫేవరబుల్ వాతావరణము ఈ దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీలో ఉంటుంది. సత్వగుణం ఉంటుంది అక్కడ. అంటే అక్కడ మనం అక్కడ జీవిస్తే మనం సత్వగుణంలో ఉండగలము. అండ్ చాలా తొందరగా మనము శుద్ధ భక్తి, దృఢ శ్రద్ధ తర్వాత శుద్ధ భక్తిలోకి ప్రవేశించగలము. అందుకని ఇది చాలా చాలా అవసరము. సో ఇనిషియేషన్ అయిన తర్వాత అందరినీ ఇలా దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీకి పంపించాలి. కానీ దైవ వర్ణాశ్రమ కమ్యూనిటీకి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళి చేయడానికి ట్రైనింగ్ కావాలి కదా. ఇనిషియేషన్ అయిపోగానే తీసుకెళ్ళి షిప్ చేసేస్తారా? అలా కుదరదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ ఏం పనులు చేస్తారు అన్నదానికి ట్రైనింగ్ కావాలి. అందుకనే ఇక్కడ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడే మనకి వర్ణాశ్రమ కాలేజ్ ఉండాలి. వర్ణాశ్రమ కాలేజీలో అక్కడికి వచ్చిన ఇప్పుడు సండే డివోటీస్ వస్తున్నారు గుడికి. సో సండే ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. సండే ప్రోగ్రాంలోనే ప్రోగ్రామ్ అయిన తర్వాత, ప్రసాదం అయిన తర్వాత ఒక అరగంట గంట కలవాలి. ఇలా డివోటీస్ కలిసి డిస్కస్ చేయాలి. వర్ణాశ్రమ కాలేజ్ ఎలాగ ఇప్పుడు మన దగ్గర ఇంకా వర్ణాశ్రమ కాలేజ్ లేదు. సో వర్ణాశ్రమ కాలేజ్ స్టార్ట్ చేయాలి. సో వర్ణాశ్రమ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే కాలేజ్కి మనకి టీచర్లు కావాలి. సో టీచర్లను ముందు ట్రైన్ చేయాలి. ఎందులో ట్రైన్ చేయాలి? ఇప్పుడు మనం ఒక కమ్యూనిటీలో ఉన్నామనుకోండి, ఆ కమ్యూనిటీలో మనకి ఏమేమి కావాలి? అగ్రికల్చర్ చేయాలి, కౌ ప్రొటెక్షన్ చేయాలి, ఇంకా మనకి వండుకోవడానికి గిన్నెలు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకేంటి ఆయుర్వేదము, మళ్ళీ గురుకులం కావాలి, గురుకుల్లో టీచర్స్ కావాలి, క్షత్రియులు కావాలి, మనల్ని బయట నుంచి ఎవరైనా అటాక్ చేస్తే ప్రొటెక్ట్ చేయడానికి క్షత్రియులు కావాలి. ఇవన్నీ ట్రైనింగ్ ఉండాలి. ఈ ట్రైనింగ్ మనకి టీచ్ చేయడానికి టీచర్స్ కావాలి. టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు? టీచర్సు మనల నుంచే, మనమే. ఈ డివోటీసే ఇప్పుడు నేర్చుకొని ఫస్ట్ మనకి ఒక కమ్యూనిటీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ కావాలి అని చూసి దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి అందుకే ఇది 1 డే గేమ్ కాదు. ఇది రీసెర్చ్ సేకరించాలి, ఇన్ఫర్మేషన్ సేకరించాలి. అన్ని గుళ్ళో అన్ని టెంపుల్ సెంటర్స్లో ఉండే డివోటీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా తీసుకొని దే షుడ్ డూ రీసెర్చ్. అయిన తర్వాత ఒక టెంపుల్ ఇంకో టెంపుల్ దే హ్యావ్ టు ఎక్స్చేంజ్ వాట్ ఎవర్. నేను చేసిన రీసెర్చ్ వాళ్ళతో షేర్ చేయడం, వాళ్ళు చేసిన రీసెర్చ్ మనతో షేర్ చేయడము. అలాగా ప్రతి సండే కలిసి ఎవరెవరు ఏమేమి రీసెర్చ్ చేశారో వాళ్ళు ప్రజెంట్ చేస్తారనమాట. నేను ఈ ఫైండింగ్స్ చేశాను, ఆయుర్వేదంలో నేను ఇవన్నీ కనుక్కున్నాను, లేకపోతే కౌ ప్రొటెక్షన్లో నేను ఇలాగా కనుక్కున్నాను. సో దే ప్రిపేర్ కరికులం. ఇలాగా ఒక్క రోజులో జరిగేది కాదు ఇది. కానీ అట్లీస్ట్ స్టార్ట్ అయితే చేయాలి, కరికులం తయారు చేయాలి. ముందు మనం వర్ణాశ్రమ కాలేజ్ కోసం కరికులం తయారు చేయాలి.
సో ఇలాగ కలిసే డివోటీస్ని దైవ వర్ణాశ్రమ రీసెర్చ్ టీమ్ అంటారు. ప్రతి ఒక్క గుడిలో దైవ వర్ణాశ్రమ రీసెర్చ్ టీం ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు కలుసుకున్నాం కదా, మనమైతే ఆన్లైన్ కలుసుకుంటున్నాం. మీ సెంటర్స్లో ఇప్పుడు మనం ఎలా కలుసుకుంటున్నామో ఇలాగ డివోటీస్ కలుసుకోవాలి ప్రతి సండే. అది బిగినింగ్. మాతాజీ అడిగారు మనం ఎలా స్టార్ట్ చేయాలని అడిగారు. నిన్న ప్రభుజీ కూడా అడిగినప్పుడు నేను చెప్పాను, జానాతి, ఇచ్చతి, యతతి, ఇవి 3 స్టేజెస్ అనమాట. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, నాలెడ్జ్ కావాలి, తెలుసుకోవాలి. జానాతి ఆ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. సో మనం కలుసుకొని సండే కలుసుకొని వీ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఇంకా మీకు ఇంకోటి ఐ విల్ షేర్ చాట్లో, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ప్రభుపాద్ కోట్స్ అన్నీ, అంటే తన లెక్చర్స్ కానీ, మార్నింగ్ వాక్స్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ రిలేటెడ్ టు వర్ణాశ్రమ ధర్మ, దైవ వర్ణాశ్రమ ధర్మ, దీన్ని ఒక పుస్తకంగా కంపైల్ చేశారు హరే కృష్ణ దేవిదాసి మాతాజీ, ప్రభుపాద్ డిసైపుల్ అనమాట. ఆ మాతాజీ స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ అన్న బుక్ మనకి లక్కీలీ పీడిఎఫ్లో అవైలబుల్ ఉంది. నేను మీతో షేర్ చేస్తాను. ఇది కూడా మనము ఇంకా అంటే టు బిగిన్ విత్ దైవ వర్ణాశ్రమ రీసెర్చ్ టీమ్కి కూడా మనం ఇంకా రెడీ లేము. బికాజ్ ముందు మనం కన్విన్స్ అవ్వాలి, ఇది జరిగేదైనా, ఇది నిజంగా ప్రభుపాద్ గారు చెప్పారా, మనకు ఆ కన్విక్షన్ రావాలి కదా, శ్రద్ధ రావాలి కదా ఇందులో. సో ఆ పుస్తకాన్ని చదవాలి మనం అందరము కలిసి. ఒక్కళ్ళే కూర్చొని చదవరో తెలియదు, కానీ ఇలాగ మీటింగ్ చేసి వన్స్ అ వీక్ కూర్చొని అందరము చాప్టర్ బై చాప్టర్ ఆ పుస్తకం చదివితే అందులో ఏం లేదు, ప్రభుపాద్ మార్నింగ్ వాక్స్ కాన్వర్జేషన్స్ అవే. ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు, అందుకే స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ అంటే ప్రభుపాద్ ఈ స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ, ప్రభుపాద్ విజన్ ఏంటి మనకు అర్థమవుతుంది అనమాట. సో యూ కెన్ స్టార్ట్ విత్ దాట్. సో శ్రీమతి మాతాజీ, వాజ్ దట్ హెల్ప్ఫుల్? ఇంకేమన్నా చెప్పమంటారా? నేను అంతలో మీకు ఇది పంపిస్తున్నాను, స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ. హరే కృష్ణ మాతాజీ. శ్రీమతి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అదే అడగబోతున్నాను నేను, మాతాజీ ఏదైనా టెంపుల్లో స్టార్ట్ చేస్తున్నారా అని. ఇంకా ఐ థింక్ వర్ణాశ్రమ కాలేజ్ స్టార్ట్ అవుతున్నట్టుంది కదా మాతాజీ ఇన్ మాయాపూర్. అంటే ఎస్, వర్ణాశ్రమ కాలేజ్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు, కానీ ఇట్స్ నాట్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్. అంటే ఇప్పుడు అదే కదా మెయిన్ ఇక్కడ ఏంటంటే మాతాజీ అవగాహన, అందరికీ ఎడ్యుకేషన్ చేయాలి. ఇప్పుడు అంటే దీని ఇంపార్టెన్స్ తెలియజేయాలి. అలాగా అందరికీ ఇంపార్టెన్స్ అర్థమైనప్పుడు అప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ త్రూ అవుట్ ద ఇయర్, మామూలుగా బయట ఎలా కాలేజెస్ ఉన్నాయో అలా కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అంత లేదు, కానీ ప్రతి సంవత్సరము అంటే సర్టన్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ కాలేజెస్ అంటే కోర్సెస్ చేస్తారు, సెమినార్స్ లాగా చేస్తారనమాట. వర్ణాశ్రమ కాలేజ్ అని పేరు పెట్టారు, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేదు. సో అందరు కలుసుకుంటారు, ఇన్వైట్ చేస్తారు డివోటీస్ అందరినీ. మొన్న కార్తీక్ టైంలో ఒకటి జరిగింది, మళ్ళీ డిసెంబర్లో జరుగుతుంది అనుకుంటా. యాక్చువల్లీ మొన్నే జరిగింది. దే డిడ్ ఫర్ ఓవర్ అ మంత్ ఆర్ సంథింగ్. అలాగా సంవత్సరంలో 2 సార్లు అనుకుంటాను చేస్తారు కోర్సెస్. సో అప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎన్రోల్ అయ్యి మనము మన స్వధర్మం ఏంటి అని తెలుసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అంటారా? ప్రస్తుతము ఇప్పుడు మనం ఇంకా టీచర్స్ని ట్రైన్ చేసే స్టేజ్లో ఉన్నాం మాతాజీ. టీచర్స్ ట్రైన్ అయిపోయిన తర్వాత వర్ణాశ్రమ యాక్చువల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మనము వాళ్ళని అంటే మన టీచర్స్ అప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేస్తారన్నమాట. మీరు చెప్పిన టెస్ట్ జరుగుతాయి. ఇప్పుడు మనం ఇంకా ఏ స్టేజ్లో ఉన్నామంటే వర్ణాశ్రమ కాలేజ్ సెటప్ చేయడానికి కావాల్సిన ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అది నేను ఆ బుక్ షేర్ చేస్తాను. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, సాదర ప్రణామాలు మాతాజీ. ప్రణామ్ హరే కృష్ణ మాతాజీ. అంటే పర్సనల్ గా మేమేం చేయగలము అనే ఐడియాలో అడుగుతున్నారు మాతాజీ. ఇప్పుడు పర్సనల్ గా మేమేం చేయగలము, మేమేం చేయాలి అని అడుగుతున్నారు అందరూ. ఇండివిజువల్ గా మేమేం చేయగలము? ఇండివిజువల్ గా అంటే మనము ఇప్పుడు కమ్యూనిటీ అంటే ఇండివిజువల్ గా ఏం చేస్తాం మాతాజీ, కలో సర్వశక్తి కదా.
మాతాజీ కలిసి ఇప్పుడు ఒక చేయాలి. మనం పాయింట్ ఏంటంటే మా పర్సనల్ గా మా ఏం దగ్గర స్టార్ట్ ఎవరి చేయొచ్చు అని. కమ్యూనిటీ లేదనుకోండి మాతాజీ, మా దగ్గర ఏం కాంగ్రిగేషన్ లేదు, నేను ఒక ప్లేస్ లో ఉంటాను, అక్కడ ఎక్కడ ఇస్కాన్ లేదు. ఓకే, ఇట్లా ఇండివిజువల్ గా అంటే మనంతకు మనం ఇప్పుడు స్వతహాగా రీసెర్చ్ ఏం చేయొచ్చు. చేయొచ్చు. రీసెర్చ్ చేయొచ్చు. మీరు ఒక టాపిక్ తీసుకోండి. అంటే మామూలుగా మీరు ఇప్పుడు మీకు అఫ్ కోర్స్ మనకి దైవ వర్ణాశ్రమ మినిస్ట్రీ ఉంది. మనకి ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే అక్కడి నుంచి ఇస్కాన్ దైవ వర్ణాశ్రమ మినిస్ట్రీ ఇండియా నుంచి మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏమన్నా హెల్ప్ కావాలంటే వీ కెన్ ఆస్క్, సర్టన్లీ మనకి హెల్ప్ దొరుకుతుంది. కానీ ఇండివిజువల్గా ఏం చేయొచ్చు అంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీలో మీకు ఇంట్రెస్ట్ అయింది, మీరు దేని మీద, అంటే ఇప్పుడు మీరే టీచర్ అవ్వబోతున్నారు అనుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ మీద టీచ్ చేయడం మీకు ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఆయుర్వేద అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆయుర్వేద మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాలి. ఆల్రెడీ బయట ఆయుర్వేద చేస్తున్నారు. సో దాని నుంచి మనము వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ అనమాట, మనం దాన్ని మన కమ్యూనిటీలో స్టార్ట్ చేయడానికి. సో మీరు గ్యాదర్ చేయడం మొదలు పెట్టండి ఇన్ఫర్మేషన్. ఇండివిజువల్గా మీరు అలా చేయటం, అందరూ ఇండివిజువల్గా చేయొచ్చు. కానీ మనకి ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుంది? అది మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వస్తుంది. సో మీరు ఇప్పుడు చేసిన రీసెర్చ్ని ఇప్పుడు మనము ఫిజికల్గా ఒక్కలే ఉన్నామంటే అట్లీస్ట్ ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా సరే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఎక్కడో ఉన్నాను, మీరు అందరు ఎక్కడో ఉన్నారు, కానీ మనం కలుసుకుంటున్నాం కదా. ఇలాగ ఆన్లైన్ అయినా సరే వీ విల్ ఫార్మ్ అ గ్రూప్, వీ విల్ మీట్ రెగ్యులర్లీ, కలుసుకొని నేను ఈ రీసెర్చ్ చేశాను, ఈ వారము ఈ మాతాజీ తను ప్రెజెంటేషన్ చేస్తారు, తను చేసిన రీసెర్చ్ మీద తను ప్రెజెంటేషన్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా వింటున్నారు, అచ్చా ఇలాగా అనేసి. నెక్స్ట్ వీక్ ఇంకొక డివోటీ తను చేసిన రీసెర్చ్ని ప్రజెంట్ చేస్తారు, అలాగనమాట. సో అందుకే వెరీ బిగినింగ్ స్క్రాచ్ నుంచి ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అంటే, స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ పుస్తకం చదవడం చాలా ఇంపార్టెంట్. ఆ బుక్ చదవాలి. నేను ఇంతకుముందు అంటే కొన్ని 2-3 నెలల క్రితము ప్రతి శని ఆదివారాలు ఆన్లైన్ చదివేదాన్ని, అండ్ డివోటీస్ని కూడా ఇన్వైట్ చేసేదాన్ని, వచ్చేవాళ్ళు. కానీ because of some other responsibilities టెంపరీలీ ఇచ్చేయాల్సి వచ్చింది, స్టాప్ చేయాల్సి వచ్చింది. అవకాశం దొరికితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కానీ మీరు ఉండే లొకేషన్స్లో ఒకవేళ ఫిజికల్గా మీరు చదవగలిగితే వెరీ గుడ్. ఒక నిమిషం, చిన్మయి కేశవి మాతాజీ, మీ దగ్గర స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ బుక్ ఉందా మాతాజీ? చాట్లో షేర్ చేయగలరా? ఓకే మాతాజీ, చేస్తా. థ్యాంక్ యూ. సో మనము ఇలాగా ఈ బుక్ స్టార్ట్ చేయాలి. మీరు ఇండివిజువల్గా అన్నా చదువుకోండి, లేకపోతే ఇండివిజువల్గా కష్టమే అనుకో, కష్టం కాదు కానీ ఇట్స్ మోర్ ఏమంటారు ఇన్స్పైరింగ్. మీకు ఇంకో పార్ట్నర్ అట్లీస్ట్ ఒకలో ఇద్దరు డివోటీస్ ఇలాగే చేస్తారు. డివోటీస్ అందరూ ఆల్ ఓవర్ ద వరల్డ్, యాక్చువల్లీ ఆఫ్రికాలో చేస్తారు, సౌత్ అమెరికాలో చేస్తారు, అమెరికాలో చేస్తారు, ఇండియాలో చేస్తారు. అట్లీస్ట్ 2-3 కలిసి చదువుకుంటారు అనమాట. ఇలాగ గ్రూప్లో అయినా అందరం కలిసి చదువుకోవచ్చు. సో యూ కెన్ స్టార్ట్ విత్ దట్. స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ బుక్ చదవడం మొదలు పెట్టండి అందరూ ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్. ఓకే, ఇంకా ఎస్ మాతాజీ, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? అచ్చా, బుక్ ఒక మా భవానీ మాతాజీ, భవానీనా మాతాజీ? భవాని, హరే కృష్ణ బుక్స్ బై శతగోస్వామిస్. వన్ ఈజ్ హరిభక్తి విలాస్, అదర్ వన్ ఇంకో బుక్ ఏది చెప్పారు? షట్ క్రియ సార దీపిక. సత్క్రియ షట్ నై సత్ సత్క్రియ సత్క్రియ. సార దీపిక, గోపాల్ భట్ట గోస్వామి బుక్ అనమాట. ఓకే. ఎస్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అయిపోయాయా? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు మాతాజీ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. నాకు ఆ, క్వశ్చన్ కాదు కానీ నిన్న మీరు ఒకసారి పెట్టిన పిపిటి పెడతారా మాతాజీ? నేను స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకున్నాను.
అచ్చా ఈ రోజుదా నిన్నటిదా? అచ్చా పిక్చర్ బొమ్మదా? పిక్చర్ యాక్చువల్లీ నేను మీకు ఆ మెటీరియల్ పంపించమంటే ఆ మెటీరియల్ కూడా పంపిస్తా. ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఉంది. ఓకే, మీరు అర్థం శ్రీమతి యా మాతాజీకి పంపించండి మాతాజీ. ఆమె గ్రూప్ లో షేర్ చేస్తారు. సరే, శ్రీమతి థ్యాంక్ యూ మాతాజీకి ఎస్ మాతాజీ, పంపిస్తాను. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాట్లో ఇప్పుడు మాతాజీ పెట్టారు, చిన్మయి మాతాజీ స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ లింక్ పెట్టారు. అది కూడా తీసుకొని నేను శ్రీమతి మాతాజీకి కూడా పంపిస్తాను. సో Yeah. ఓకే మాతాజీ మీతో షేర్ చేస్తారు రెండు, స్పీకింగ్ అబౌట్ వర్ణాశ్రమ ధర్మ అండ్ ఆ దివ్య చిత్రపటం మొత్తం అందులో డయాగ్రామ్ ఉంటుంది, మెటీరియల్ నోట్స్ కూడా ఉంటుంది. సో మీరు అది చదువుకోవచ్చు. ఓకే మాతాజీ, యా. ఇంకెవరికైనా ప్రశ్నలు మా ఉన్నాయండి? మాతాజీ మెటీరియల్ చదివితే అర్థం కాదు కదా మాతాజీ, మీ క్లాసెస్ షేర్ చేయండి మాతాజీ. ఆ క్లాసెస్ కూడా షేర్ యా చేస్తాను. అదే మాతాజీ నేను అడుగుదాం అనుకున్నాను. ఏదైనా ప్లేలిస్ట్ మీరు ఏమైనా, ఇది 10 day కోర్స్ అన్నారు కదా, అంటే అది ఉంది, అదేమైనా మేమందరం వినొచ్చు అనుకుంటే మీరు అది షేర్ పంపిస్తే చేస్తాను. డీటెయిల్డ్గా మెల్లగా మాకు టైం ఉన్నప్పుడల్లా వింటూ ఉంటాము. సో దట్ ఓకే. ఇంకా మోర్ డెప్త్లో మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. కానీ ఒకటి మాత్రం తప్పకుండా. అర్థమైంది ఏంటంటే మాతాజీ, మనం ఇప్పుడు చేస్తున్నది సరిపోదు, ఇంకా పెంచాలి. శుద్ధ భక్తి అనే గోల్ డెఫినెట్గా మనం గోల్ ఎదురుగా కనిపిస్తూ ఉంటే దానికి ఎలా రీచ్ అవ్వాలనేది టెక్నికల్గా చాలా, అంటే ఇది యాక్చువల్గా నిన్నటి నుంచి నేను క్లాస్ వింటుంటే నాకు ఇది ఒక ఫిలాసఫీ కాదు, ఒక టెక్నికల్ సైన్స్ క్లాస్ వింటున్నట్టు అనిపించింది అనమాట. ప్రభుపాద చెప్పినట్టు భక్తి ఈజ్ అ సైన్స్ కదా, సో సైన్స్ నేర్చుకుంటున్నట్టే ఉంది. సో అన్ని టెక్నికల్గా టర్మ్స్ అవి. కానీ మాతాజీ యు ఆర్ సో గ్రేట్. మీరు అసలు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు ఆ వర్డ్స్ అన్నీ. అసలు అవి వింటుంటేనే అసలు ఒక్కొక్కటి ఇట్లా బౌన్సర్ లాగా వెళ్తున్నాయి కొన్నిసార్లు. బట్ ఎగ్జాక్ట్లీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది చాలా కష్టం ఆ వర్డ్స్ అన్ని. కానీ ఇది చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అండ్ ఎవరు అంత డీప్గా ఆలోచించట్లేదు. నేనైతే ముఖ్యంగా అంత డీప్గా ఆలోచించట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు మీ క్లాస్ విన్న తర్వాత. అంటే మనం ఎంత భక్తి లో ఉన్నాము, ఎంత ఇంకా చెయ్యాలి, ఇంకా దేవుడి దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఏదో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పేసి క్యాజువల్గా అనేస్తున్నాము. కానీ ఎస్ దానికి ఎంత డీప్గా వెళ్తే కానీ మన అది రీచ్ అవ్వము అనేది మనం రియలైజ్ అవ్వాలి. ఎస్ మీరు మామూలుగా ఆలోచించండి, మనం ఏ చేసినా ఇక్కడ అంటే భౌతికంగా మెటీరియల్ వరల్డ్లో ఎంత సీరియస్గా చేస్తాము. అవును, ఏ పని చేయాలన్నా, అంటే ఒక జాబ్ చేయాలన్నా లేకపోతే ఒక ప్రాజెక్ట్ అన్నా, మొత్తం ఎగ్జామ్ ఉందన్నా, కానీ భక్తి దగ్గరకు వచ్చేసరికి లైట్గా తీసేసుకుంటాం. అండ్ భక్తి హైయెస్ట్ రిజల్ట్ అన్నమాట. దీనికి ఇంకెంత సీరియస్గా చేయాలి. అదే అందుకనే మన ఆచార్యులందరూ చాలా అంటే ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా మనకి భక్తి సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనము దాన్ని ఉపయోగించుకోవట్లేదు అనమాట, వాళ్ళు మనకి ఇచ్చిన మనకి చాలా సైన్స్. రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది. బట్ ఇంకా మనం డీప్గా డైవ్ చేయడానికి ఇంకా హెసిటేట్ అవుతున్నాము, ఇంకా ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాము. సో ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్. థ్యాంక్ యూ. మీరేగా టాపిక్ సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఎందుకంటే మా గురు మహారాజ్ కూడా ఎప్పుడు దీని గురించే స్ట్రెస్ చేస్తారు, ఆయన చెప్తూ ఉంటారు మా అందరికీ. సో ఆయన దగ్గర విని విని బాగా ఇన్స్పైర్ అవుతున్నాము. ఇంకా మీరు అసలు ఆ మినిస్ట్రీలో, అదే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారనగానే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట. అందుకే ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ చాలా యూ. అద్భుతంగా చెప్పారు, 2 రోజులు అద్భుతం క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఎవరికి ప్రశ్నలు లేనట్టున్నాయి మాతాజీ. ఇంతటితో క్లాస్ ముగిద్దామా? ఎస్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. మేము ఇంకా భక్తిలో సీరియస్ గా పెరగడానికి శ్రీల ప్రభుపాదుల వారు మీ ద్వారాగా మాకు నాలెడ్జ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. చక్కగా క్లాసెస్ అవుతే మాకు చాలా బాగుంది మాతాజీ. ఆ బుక్ చదువుతా మీ క్లాసులు మేము వింటా ఉంటే మాకు ఒక అవగాహన ఉంటుంది. మీ క్లాసులో ఒక ప్లేలిస్ట్ లో అంటే పంపిస్తే షేర్ చేయండి మాతాజీ. చేస్తాను, నేను శ్రీమతి మాతాజీకి పంపిస్తాను, మాతాజీ మీతో షేర్ చేస్తారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ, ధన్యవాద ప్రణామం. నాకు అంటే షేర్ నేను మాతాజీకి పంపిస్తాను, మాతాజీ మీరు షేర్ చేయండి. ఎస్ మాతాజీ. యా మీరు కాల్ అండ్ చేయొచ్చు సౌజన్య మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. గ్లోరీస్ టు శ్రీ ప్రభుపాద అండ్ గురు మహారాజ్. థ్యాంక్ యూ.
వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః। నమో నమః। श्री प्रभुपाद की जय। पूज्य श्री अर्चना भक्ति माता जी की जय। थैंक यू सो मच। హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ।